తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఉంగుటూరు శాసనసభ్యులు పచ్చమట్ల ధర్మరాజు చాలా సంవత్సరాల నుంచి చారిటీతో మొదలయ్యి ప్రజలకి సేవ చేయాలని ఒక మంచి ఇంతియాజంతో, ఒక కాన్సెప్ట్తో 2,00,000 ఓటర్లున్న ఈ ఉంగుటూరు శాసనసభ్యుని 4 మండలాలకి ఒక అద్భుతమైన ప్రగతి తీసుకురావాలి. రాష్ట్రంలో ఈ నియోజకవర్గం మొట్టమొదటి స్థానంలో ఉండాలి. అది ఏ డిపార్ట్మెంట్లో ఉండాలి, ప్రజలకు ఎలా ఆరోగ్యం చేకూర్చాలనే దాని మీద చాలా యంగ్ అండ్ డైనమిక్ ధర్మరాజు గారు శాసనసభ్యత్వ సీటు తెచ్చుకోవడం కోసం చాలా కష్టపడ్డారు. ఇప్పుడున్న రాజకీయ ఫ్రిక్షన్లో చాలా చాలా నలిగారు. యాక్చువల్లీ నెగ్గడం కన్నా, కాన్సెప్ట్లోకి మన క్యాన్వాసింగ్ కన్నా సీటు తెచ్చుకోవడంలో చాలా ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే టైఅప్ 3 పార్టీలు టైఅప్ చాలా ప్రెషర్ ఫీల్ అయ్యారు. కానీ ఆ ప్రెషర్ నుంచి ఒక సంతోషకరమైన వార్త ఏంటంటే ఆయన అత్యధిక మెజార్టీతో గెలవడం జరిగింది. ఇప్పుడుతో మనం ఆయనతో చిట్ చాట్ అందామా, లేదు కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ గురించి మాట్లాడదామా, లేదు అనుకుంటే ఈ ప్రాంత ప్రజలు యాక్చువల్లీ ఆంధ్రప్రదేశ్కి వరికి అన్నపూర్ణ, కానీ గణపవరం అనేది ఒకప్పుడు ఈ మొత్తం అందరికీ అన్నపూర్ణ. ఇది గణపవరాన్ని ఒక మిల్లులు, రైస్ మిల్లులు ఒక నగరం అనేవారు 1967 నుంచి. సో అలాంటి కాన్స్టిట్యున్సీలో ఉన్న ఒక ఎమ్మెల్యే మన ముందున్నారు. ఆయనతో చక్కగా మనం మాట్లాడదాం, ఆహ్లాదంగా ప్రజలకు ఏం కావాలో తెలుసుకుందాం, ఆయన విజన్ ఏంటో కూడా మనం తెలుసుకుందాం. ధర్మరాజు గారు, యాక్చువల్లీ మీరు ఒక కొల్లేరు ప్రాంతం నుంచి వచ్చారు. సో తర్వాత మీరు చాలా బిజినెస్లు చేశారు. కానీ ఎమ్మెల్యే అవ్వాలి, సేవ చేయాలనే కాన్సెప్టు అంటే మీ పూర్వీకుల నుంచి వచ్చిందా, మీ డైనమిక్స్ నుంచి వచ్చిందా, మీ ఆలోచన ధోరణి నుంచి వచ్చిందా? అసలు ఏం చేద్దామని మీరు ఎమ్మెల్యే అయ్యారు? ముందుగా సుమన్ టీవీ వారికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. మనకి యాక్చువల్గా రాజకీయ కుటుంబం కాదు, మాది వ్యవసాయం నుంచి వచ్చిన కుటుంబం అంతా కూడా. మా తల్లిదండ్రులు కూడా కానీ అంతకుముందు కానీ ఎవరూ లేరు. నేను హై స్కూల్లో చదివినప్పుడే ఎస్పీఎల్గా చేశాను. నేను పెద్దనండ్రకొల్లు జిల్లా పరిషత్ హై స్కూల్లో అప్పుడు. అక్కడి నుంచి కూడా మేము వ్యాపారం చేసుకుని అన్నీ చేసుకుంటా మాకు కలిగిన దాంట్లో, అంటే నేను సంపాదించిన దాంట్లో ఎంతో కొంత మనం మా సేవ చేయాలనే ఉద్దేశంతో ప్రజలకు చేద్దాం అనుకుని ఎంతో కొంత ఖర్చు పెడతాను. అంటే నేను బలంగా దేవుణ్ణి నమ్ముతూ ఉంటాను. మానవ సేవే మాధవ సేవ అని నమ్మి వాళ్ళకి చేద్దామని అలాగా కంటిన్యూషన్ అవుతూ ఉండగా మనకి అనుకోకుండా మేము ఇలా ట్రావెల్ చేస్తే ఎప్పుడు కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో ఎక్కడా కూడా మేము చేయలేదు, ఏది కూడా పార్టిసిపేట్ ఏది చేయలేదు. ఇప్పుడు ఆ రోజున మాకు అనుకోకుండా మా జిల్లా అధ్యక్షులు కొడుకులపూడి గోవిందరావు గారు, ఆయన ద్వారా మమ్మల్ని మా పిఏసీ చైర్మన్ అలాగే పౌర సరఫరాల మంత్రి గారు మనోహర్ గారి దగ్గరికి ఆ రోజున ఆయన తీసుకువెళ్ళటం, ఆయన ద్వారా ఆయన కూడా మనం సేవ చేసేవాళ్ళు అందరూ కూడా రాజకీయంలోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలని చెప్పటం, ఆయన ద్వారా మనం మా అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి తీసుకువెళ్ళటం, ఆయన దగ్గర కూడా ఎలా ఉంటే ఆయన కూడా ఆహ్వానించి అందరం కలిసి ప్రజలకి చేయాలని ఆయన కూడా చెప్పడం. అంటే నాకు ఇవన్నీ కూడా నచ్చి మనం ఏమైనా సరే ప్రజలకి మనం సేవ చేయడానికి రాజకీయంగా కూడా ఉండాలని ఒక సంకల్పంతో ఆ రోజున నాగబాబు గారిని కూడా కలవటం, అంటే పార్టీలో ఉన్న అందరూ కూడా నన్ను ఆశీర్వదించడం, దాని ద్వారా కంటిన్యూషన్గా పార్టీలో అంటే పార్టీ ఏది ఆదేశిస్తే ఆ కార్యక్రమాలన్నింటిని కూడా పూర్తిగా ప్రజలకి, అంటే ఏదైతే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో ఆయన ఆశయాల్ని పూర్తిగా ప్రజల్లోకి తీసుకెళ్ళి ఆయన విజన్ కూడా ఇలా తీసుకెళ్ళి పూర్తిగా చేసాం మేమంతా కూడా. ధర్మరాజు గారు, నేను అడ్డుపడుతున్నాను. డబ్బు సంపాదించిన తర్వాత రాజకీయంలో వద్దాం అనుకున్నారా, లేకపోతే ముందు నుంచి డబ్బుతో సంబంధం లేదు రాజకీయంలో అవకాశం వస్తుందని అనుకున్నారా? బికాజ్ ఆఫ్ అందరికీ ఓపెన్ సీక్రెటే, డబ్బు లేకుండా ఏమీ మీకు ఓటు వేయట్లేదు, మీరు ఖర్చు పెట్టకుండా ఉండట్లేదు కదా. మరి మీరు ఖర్చు పెట్టేదానికి మీరు ఈ మధ్యన చాలా ట్రోల్స్ వస్తున్నాయి మీ మీద. మరి మీరు రికవరీ మొదలు పెట్టారని, బికాజ్ ఆఫ్ మీరు ఖర్చు పెట్టిన రికవరీ మొదలు పెట్టారని, ఆ రికవరీకి మీరు సత్యమేవే జయితే అని గుండె మీద చేసుకుని సత్యం మాట్లాడగలరా మీరు? తప్పకుండా. అసలు దేనికి కూడా నేను ఈ రాజకీయాల్లోకి రాకముందు నుంచే నేను చాలామందికి కూడా నిత్య అన్నదానం కూడా ఉంది నాకు. ఎంతోమంది చిన్న తిరుపతి వెళ్ళే వాళ్ళకి డైలీ అన్నదానం చేస్తాం. అలాగే మంచినీళ్ళు లేని వాళ్ళకి కూడా నేను ట్యాంకర్లతో
వాటర్ చాలా విలేజెస్కి అప్పుడే పంపేవాడిని. ఇప్పుడు కూడా చాలామందికి మాకు ఇదంతా కొల్లేరు ప్రాంతం కాబట్టి చాలా విలేజెస్కి నా దగ్గర నుంచే మినరల్ వాటర్లు ఇవన్నీ కూడా ఫ్రీగా పట్టుకెళ్తూ ఉంటారు. నేను అలాంటి ఒక చేస్తా ఉంటే వీళ్ళందరూ చెప్పడం వల్ల నేను అంతకుముందు ఎప్పుడు కూడా నాకు ఈ రాజకీయాలు కానీ వీటి గురించి కానీ ఎటువంటి ఉద్దేశం మాకు లేదు అసలు. రికవరీ మొదలు పెట్టారని ఉంది. సో అదే చెప్తున్నాను నేను. వాట్ ఈస్ రైట్, అసలు రైట్ ఆర్ రాంగ్? అంటే అదైతే అసలు చాలామంది రకరకాలుగా అంటే నేను ఒక విజన్తో ఈ నియోజకవర్గంలో ఏదైతే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నా మీద ఒక విశ్వాసంతో ఒక ఎమ్మెల్యే సీట్ ఇచ్చి ఈరోజు గెలిచామంటే ఆయన ఆశీస్సులతో ఈరోజు గెలిచాం. ఆయన పూర్తిగా ప్రజల్లోకి తీసుకెళ్ళి నేను చేసే కార్యక్రమాలను ఓర్వలేక నేను ఆల్రెడీ మీకు ఇంట్రో చెప్పాను. నేను యాక్చువల్లీ చాలా ఫ్రిక్షన్ అనుభవించారు మీరు. మీకు ఫ్రిక్షన్ అంతా నాకు తెలుసు, నేను క్లోజ్గా చూశాను, మనం కలిసాం కూడా యాక్చువల్లీ. నేను మీ సీటు గురించి కూడా నేను అన్నాను, ఆ ఏ పారామీటర్తో మీరు తెచ్చుకోగలుగుతున్నారని కూడా మన ఓటుకి ఆయుధం అనే ప్రోగ్రాంలో కలిసినప్పుడు నేను అడిగాను, కలవపూడి శివ నేను పక్కన ఉన్నప్పుడు. అంటే రికవరీ అనే కాన్సెప్ట్ యాక్చువల్లీ 4 మండలాలు ఇవి. ఇదేం ఇండస్ట్రీ మండలాలు కాదు, గొప్పగా హైదరాబాద్ అండ్ సిటీ రియల్ ఎస్టేటే కాదు. అంటే అసూయతో మాట్లాడుతున్నారు మీరు అంటున్నారు కదా, బేసికల్లీ అంటే కామెంట్ మీన్స్ అసూయ. అసలు రికవరీ అంటే ఏ విధంగా వస్తుంది ఏంటి, అసలు ఇక్కడ ఉన్న సోర్స్ ఏంటి, దేని గురించి వాళ్ళు మాట్లాడుతున్నారో వాళ్ళకి ఒక అవగాహన లేక ఏదో మనం కాన్స్టిట్యున్సీని ఎదరికి మార్పు తీసుకొచ్చి అంటే ఎవరూ చేయని విధంగా ఈరోజు క్షేత్రస్థాయిలో వెళ్ళి ప్రతిదాన్ని కూడా చేసుకెళ్తున్నాం. అంటే అంటే అట్లా ఇప్పుడు యాక్చువల్లీ మినిస్ట్రీస్ 36 మినిస్ట్రీస్ ఉంటాయి ఏపీ. 36 రాజ్యాంగం ప్రకారం 36 మినిస్ట్రీస్ ఉంటాయండి. అంటే 36 డిపార్ట్మెంట్లు, పర్యావరణం కానీ, పంచాయతీరాజ్ కానీ, ఇరిగేషన్ కానీ, ఎండోమెంట్ కానీ. అంటే మీ విజన్ ఏంటి? సరే రికవరింగ్ అన్నది పక్కన పెట్టండి, దానికి మీరు సత్యమేవ జయతే అని నేను అడిగాను మిమ్మల్ని. నేను దానికి కూడా క్లియర్గా చెప్తున్నాను. చాలామంది మనల్ని డిస్టర్బ్ చేయడానికి, పొలిటికల్గా కూడా డిస్టర్బ్ చేయడానికి రకరకాలుగా వాళ్ళు ప్రచారం జరుగుతుంది. దానికి కూడా ఎవరిదే కూడా ఏదో ఖాళీగా ఉన్న వాళ్ళు రకరకాలుగా మాట్లాడుకుంటారు. నేను ఏదైతే ఒక గోల్ని అంటే పెట్టుకుంటే డిస్టర్బెన్స్ మీన్స్ మీ పార్టీ కార్యకర్తల, మీ పార్టీ రైవల్సా, లేదంటే టీడీపీకి మీకు ఉండే అసలు చిన్న ఫ్రిక్షన్స్ వల్ల మిమ్మల్ని ఏదైనా అంటే ఈ సీటుకి భవిష్యత్తులో మళ్ళీ టీడీపీ సీటే కాబట్టి మళ్ళీ టీడీపీ సీటే మనం రావాలి అంటే ధర్మరాజు గారిని తప్పించాలని ఆ విధంగా మీ మీద కామెంట్ చేస్తున్నారని మీ భావమా? అంటే మనం అసలు వీళ్ళు వాళ్ళు అని కాదు, ఎవరైనా సరే నా మీద అసూయతో ఉన్న వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. కానీ నేను వాటి ఎట్లని కూడా పట్టించుకోకుండా అంటే మనం చేయని దానికి మనం పట్టించుకోవాల్సిన పని ఉంది. ఎవరో ఖాళీగా ఉన్న వాళ్ళు చేస్తూ ఉంటారు. ఈ రోజున మేము చాలా చోట్ల విన్నాం, ఒక ఏనుగు వెళ్తూ ఉంటే రోడ్డు అంట కుక్కలన్నీ మురుగుతూ ఉంటాయి. ఏనుగు దాని దారిన అది వెళ్ళిపోతూ ఉంటుంది, ఇట్లా పని చేస్తుంటాయి. అంటే మనం గమ్యస్థానం చేరాలంటే అంటే మనం ఏదైతే నేను మార్పు తీసుకొచ్చి ఈ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ముందు స్థానంలో ఉంచాలనే ఒక ఉద్దేశంతో అంటే మా విజన్ కూడా ఒక ప్లాన్ చేసుకున్నాం. అంటే మేము ముందు ఎలక్షన్ ముందు కూడా ప్రజల దగ్గరికి ఒకటే వెళ్ళాం, పూర్తిగా మంచినీళ్ళు అందరికీ ఇస్తాం, రోడ్లు ఏర్పాటు చేస్తాం, అలాగే దాంతోపాటు హాస్పిటల్స్ కానీ విద్య కానీ స్కూల్. మంచినీళ్ళు అంటే నేను అడుగుతున్నాను సార్, క్వాలిటీ ఆఫ్ వాటర్ అంటే నో పొల్యూషన్. బట్ మీ కాన్స్టిట్యున్సీలో ఉన్న కెనాల్స్ అన్నీ కూడా పైన పొల్యూట్ అవుతున్నాయి బికాజ్ ఆఫ్ ఉండి కెనాల్. పైన తణుకు నుంచి ఈ రొయ్యల తలకాయల ఫ్యాక్టరీస్ కానీ, చిన్న కార్గేషన్ ప్లాంట్స్ కానీ మీరు తప్పనిసరిగా పొల్యూట్ చేస్తున్నారు. మీరు లాస్ట్ టైం మే నెలలో కెనాల్స్ కట్టినప్పుడు మళ్ళీ కొత్తగా జూన్లో వదిలినప్పుడు వాళ్ళు కంప్లీట్ వదిలేస్తే స్పాన్ ఆఫ్ 25 days పొల్యూట్ వాటర్ వచ్చింది. అండ్ ఆల్సో చిలకంపాడు లాక్ పైన కూడా పొల్యూట్ చేసేస్తున్నారు. సో దీన్ని ఎలా షార్ట్అవుట్ చేస్తారు మీరు? క్వాలిటీ ఆఫ్ వాటర్ ఎలా ఇస్తారు? అంటే మనకి గణపవరం మండలం వచ్చేప్పటికి కొన్ని ప్రాబ్లం ఉన్నాయి. డైరెక్ట్గా చిలకంపాడు నుంచి ఆల్రెడీ పరిమళ దగ్గర నుంచి మనకు వాటర్ స్కీమ్ గతంలో చేసింది. మొన్న ఆల్రెడీ మా రఘురామ ఉండే ఎమ్మెల్యే గారు రఘురామకృష్ణ గారు ఆయన ద్వారా ఆ పైప్ లైన్ అన్నిటిని కూడా మళ్ళీ రీఓపెన్ చేయడానికి మేము ఇద్దరం కూడా వెళ్ళాం. దాంట్లో కూడా కొన్ని విలేజెస్ ఉన్నాయి. ఆ విలేజెస్ అన్నిటిలో కూడా అక్కడి నుంచి అంటే ఆ గణపవరం మండలంలో కూడా కొన్ని పైప్ లైన్ ద్వారా అంటే ఆ గణపవరం మండలం వచ్చేప్పుడు కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. కానీ ఇక్కడ ఏలూరు కాలువ నుంచి మేము ఇరిగేషన్ ప్రతి కాలువను కూడా అంటే ఎంక్రోచ్మెంట్స్ అన్నీ తీసేసి వాటిని పూర్తిగా ప్రక్షాళన చేయటం వల్ల తాగునీరుకి కానీ సాగునీరుకి కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా అంటే ఎప్పుడు కూడా ఫ్లో కిందకి వెళ్ళి. ఇంకొక ఇన్ఫర్మేషన్ చెప్తున్నానండి, ఫుడ్ ఫ్యాట్స్ దాని పేరు మారింది 3F అనేదో సంథింగ్. యాక్చువల్లీ అది 40 years నుంచి 50 years నుంచి ఉంది కదా. ఫుడ్ ఫ్యాట్స్ వల్ల పొల్యూషన్ వాటర్ అండర్ గ్రౌండ్ వాటర్ అంట ఏలూరు కెనాల్లో కలిపేస్తున్నారు. ఇది స్పాన్ ఆఫ్ 30 years నుంచి జరుగుతుంది.
దీని మీద మేము జర్నలిస్టులు చాలా పోరాడాము, చాలా లాబింగ్ జరిగినాయి, అయినా కూడా ఆగలేదు. దానివల్ల క్యాన్సర్ వస్తున్నాయి ఈ ఏరియా అంతా. సో మీరు ఏలూరు కాలువని తీసుకుంటున్నారు, మీరు ఓపెన్గా ఫుడ్ ఫ్యాట్స్ మీద మీ పరిధి కానికానించి, కానీ మీ ఎమ్మెల్యే అసలు సో అది ఆయనతో కోఆర్డినేట్ చేసుకుని అసలు ఆయన అలాంటిది ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే మనిషి అయితే కాదు. మేము కూడా అంటే మీరు మా దృష్టి ఇప్పుడు తీసుకొచ్చారు. యాక్చువల్గా అవన్నీ రావట్లేదు అంటే మేము కూడా ఈ వాటర్ గురించి మాకు ఒక యాక్షన్ ప్లాన్ ఉంది. అంటే పొల్యూషన్ డిపార్ట్మెంట్తో మీరు కోఆర్డినేట్ అయితే మాకు డైరెక్ట్గా పోలవరం కెనాల్ ఇలా వెళ్తుంది, మా పైన మా కాన్స్టిట్యున్సీలోంచి వెళ్తుంది డైరెక్ట్గా. ఇప్పుడు కొత్తగా పోలవరం ప్రాజెక్ట్ అయితే ఇప్పుడు పంపింగ్ స్కీమ్ ద్వారా వస్తుంది కృష్ణానదిలోకి. ఆ కెనాల్ నుంచి డ్రింకింగ్ వాటర్ తీసుకుంటే మేము చాలా మటుకి కాన్స్టిట్యున్సీ అంతా కూడా కవర్ అవుతుంది. దానికి కూడా ఇప్పుడు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక గ్రిడ్ ద్వారా, అంటే ధవళేశ్వరం దగ్గర నుంచి కూడా అన్ని గ్రామాలకి మంచినీళ్ళు అక్కడే ఫిల్టరైజేషన్ చేసి అన్ని గ్రామాలకు కూడా మంచినీళ్ళు ఇచ్చేటట్టుగా ఒక ప్లాన్ కూడా తయారు చేస్తున్నారు. దాంట్లో భాగంగా మేము ఇక్కడ ఈ విలేజెస్లో అన్నిటిలో కూడా ఈ పైప్ లైన్స్ కానీ ఓవర్ హెడ్ ట్యాంక్స్ కానీ అన్ని రకాలుగా నిర్మించి అందరికీ కూడా స్వచ్ఛమైన నీరు. ఎంత ఫండ్ వచ్చిందండి మీకు? ఎంత ఫండ్ రిలీజ్ చేశారు? రూరల్ వాటర్ స్కీము సెంట్రల్ గవర్నమెంట్ ఎంత ఫండ్ రిలీజ్ చేశారు? స్టేట్ నుంచి ఈ ప్రాజెక్ట్కి ఇది డిపిఆర్ స్టేజ్లో ఉన్న విషయం చెప్తున్నారా? మీ విజన్ చెప్తున్నారా? లేకపోతే విజన్ చెప్తున్నా. అంటే నేను ఇంకా ప్రపోజల్స్ ఇవన్నీ యాక్చువల్గా మేము ఇప్పుడు విజన్ 2047 అనే కార్యక్రమాన్ని ప్రజల్లోకి వెళ్తున్నాం. ప్రతి గ్రామానికి వెళ్ళి ఆ గ్రామంలో ఉన్న సమస్యలన్నింటినీ తీసుకుని దాన్ని ఫైల్ చేసుకుని దాని ద్వారా ఎంత బడ్జెట్ ఉంటే ఈ 4 ఇయర్స్లో, అంటే నేను ఈ స్పాన్లో ఆల్రెడీ 1 ఇయర్ కంప్లీట్ అయిపోయింది. మేము రోడ్లు అన్నిటిని కూడా ఇంచుమించుగా 40 కోట్లతో ఎన్ఆర్జీఎస్ వర్క్స్ నుంచి రోడ్లు అన్నీ చేయడం, అలాగే ఎలక్ట్రికల్ కూడా, అంటే ఎక్కడ రోడ్లు అప్రిషియేట్ అండి. సో జగన్ గవర్నమెంట్లో చాలా నరకం అనిపించారు. ఇప్పుడు ప్రజెంట్ అన్నీ కూడా మీ కాన్స్టిట్యున్సీ కూడా మేము అబ్జర్వ్ చేసాం, అన్నీ కంప్లీట్ క్లియర్గా ఉన్నాయి. ఏదో చిన్న చిన్న ఒక 10% అట్లీట్లు ఇంకా వాటిని కూడా త్వరలో దట్ ఈస్ మేము అప్రిషియేట్ చేయాలి తప్పనిసరిగా. ఎందుకంటే 5 ఇయర్స్ స్పాన్ ఆఫ్లో చాలా టెన్షన్ పడ్డాం రోడ్లు అందరూ కూడా. ఆల్సో మీరు కూడా చాలా ఇబ్బంది పడ్డారు మీ రోడ్డు కూడా, అది అప్రిషియేట్. బట్ అది మెయింటైన్ చేయగలరా మీరు? ఎందుకంటే ఇప్పుడు వర్షాలు ఎక్కువ ఉన్నాయి, మళ్ళీ కంపల్సరీ పుష్కరాలు వస్తాయి దగ్గరలో. సో ఈ రోడ్ల ఇదే స్మూత్నెస్ మీరు మెయింటైన్ చేయగలరా మీ కాన్స్టిట్యున్సీ మొత్తం? తప్పకుండా మెయింటైన్ చేయవలసిందే. దాన్ని అలాగే ఒక ప్రపోజల్స్, అంటే ఎక్కడ కూడా వాటర్ నిలబడకుండా దాన్ని మెయింటెనెన్స్ చేసుకుంటూ వెళ్తే కంపల్సరీ రోడ్లు అనేవి ఉంటాయి మనకి. దాంతోపాటు డ్రింకింగ్ వాటర్ కూడా చాలా మటుకి ఎక్కడ కావాలో అన్ని ప్రపోజల్ పెట్టిన ఓవర్ హెడ్ ట్యాంక్స్ కూడా చాలా ఓపెన్ చేశాను నేను వచ్చిన తర్వాత. ఇంకా కూడా కన్స్ట్రక్షన్లో కూడా ఉన్నాయి. అలాగే పైప్ లైన్స్ కూడా చాలా చోట్ల చేస్తున్నారు. అలాగే అంటే ప్రయారిటీ ప్రకారం, అంటే ప్రతి గ్రామంలో కూడా ఇంచుమించు 40 సంవత్సరాల నుంచి కూడా పైప్ లైన్స్ ఉన్నాయి. ఆ పైప్ లైన్స్ పాత అన్నిటిని కూడా కొత్త, అంటే లేని చోట పైప్ లైన్స్ చేయంటున్నాం. ఆ పాత ఉన్నాయి అంటే ఒక స్టెప్ వైజ్ దాన్ని క్లియర్గా రాసుకుని ఆ డ్రింకింగ్ వాటర్తో కూడా తీస్తున్నాం. అలాగే మొన్న స్కూల్స్ గురించి కూడా ఒక మీటింగ్ పెట్టుకుని వాళ్ళకి కావాల్సిన మౌలిక వసతులు, అంటే డ్రింకింగ్ వాటర్ కానీ, వాష్రూమ్స్ కానీ, ఫర్నిచర్ కానీ, స్కూల్ గ్రౌండ్స్ కానీ, క్లాస్ రూమ్స్ అయినా, ఇవన్నిటిని కూడా వాళ్ళ ఏదైతే మనం ప్రభుత్వం నుంచి చేయగలమో అలాగే అక్కడ ప్రజలను కూడా మమేకం చేసి, అంటే ఆ ఊళ్ళో ఉన్న పెద్దల్ని అన్నిటిని కూడా చేసుకుని కొంచెం డోనర్స్ ద్వారా కూడా ఒక ప్లాన్తో, అంటే యాక్చువల్లీ స్కూల్స్ అనే కాన్సెప్ట్లో జగన్ కొంతవరకు ఆయన బాగానే చేశారని సో మై ఫీలింగ్, కొంతమంది పబ్లిక్ ఫీలింగ్. అంటే నేను చాలా స్కూల్లో చూస్తున్నాం. మా ఇంచుమించు అన్ని స్కూల్స్ కలిపి 200 స్కూల్స్ కింద ప్రైమరీ కాన్స్టిట్యున్సీలో, ప్రైమరీ అండ్ అప్పర్ మొత్తం అన్నీ కలిపి. వాటిలన్నిటిలో కూడా ఇప్పటికీ కూడా అంత బాగా చేస్తే చాలా చోట్ల వాష్రూమ్స్ లేవు, అలాగే డ్రింకింగ్ వాటర్కి ఇబ్బంది ఉంది, అలాగే క్లాస్ రూమ్స్ ఇబ్బంది ఉన్నాయి, గ్రౌండ్స్ ఇబ్బంది ఉన్నాయి. చేసింది కూడా ఒక విజన్తో కానీ ఒక ప్లానింగ్తో కానీ, అంటే కరెక్ట్గా లేకపోయేటప్పటికి రేపు పొద్దున్న రాబోయే తరాలకు అనుకూలంగా మనం ఎక్స్టెన్షన్కి వెళ్ళేటట్టు ఒక విజన్తో ఎక్కడ వెళ్ళాలి, దాన్ని ఒక ప్లాన్ చేసుకుని ఇప్పుడు మేము ఇప్పుడు ప్రతిదాన్ని కూడా పూర్తిగా తెలుసుకుని మన ఇంజనీరింగ్ అసిస్టెంట్స్తో స్కూల్కి పంపించి ఒక బ్లూ ప్రింట్ తయారు చేసుకుంటున్నాము. అంటే వీళ్ళు ఎక్కడ స్థలం ఉండి ఎక్కడ కట్టాలో, ఒక 2 రూమ్లు ఒక పక్కన కడతాం. అదే కదా ప్రాబ్లం, నేను అదే అడిగాను మిమ్మల్ని. సో ఎవ్రీ గవర్నమెంట్ ఎంప్లాయ్ దే ఆర్ ఎంజాయింగ్ శాలరీస్. ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీలా ఉన్నాయి అందరికీ కూడా, వాళ్ళు మీకు సరిగ్గా సపోర్ట్ చేయట్లేదు, ఫీడ్బ్యాక్ ఇవ్వట్లేదు. సో అడ్మినిస్ట్రేషన్ టోటల్గా వీక్ ఉంది. సో అంటే ఎమ్మెల్యేకి పవర్ ఉందా, ఓన్లీ అసెంబ్లీలో బిల్లు పాస్ చేయాలా అంటే దట్ ఈస్ అనదర్ సబ్జెక్టు.
కానీ అసలు ఎవరు మీకు ఫీడ్బ్యాక్ సరిగ్గా ఇవ్వట్లేదు. రూరల్ వాటర్ స్కీమ్ కానీ, పంచాయతీరాజ్ కానీ, పారిశుధ్యం కానీ, కాకపోతే మా అండ్ ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ కానీ, ఎస్పెషల్లీ పొల్యూషన్ డిపార్ట్మెంట్ మీద కోఆర్డినేట్ చేసుకోవట్లేదు. అంటే సో మీ విజన్ ఎలా కంప్లీట్ చేస్తారు? మా కంపల్సరీ అన్ని డిపార్ట్మెంట్స్ కూడా నేను విడివిడిగా అందరినీ రివ్యూస్ పెట్టుకుంటున్నాను. వాళ్ళందరూ కూడా 1 by 1 తీసుకొస్తున్నారు. అంటే మేము కూడా ప్రతి డిపార్ట్మెంట్ ఒక నోడల్ ఆఫీసర్ కింద, అంటే రేపు నెక్స్ట్ మంత్ 5th 6th మా మీటింగ్ ఉందండి, ఫైనల్ మీటింగ్ విజన్ 2047 ఉంది, కమిటీ మీటింగ్. దాంట్లో ప్రతి డివిజన్ కూడా ఒక నోడల్ ఆఫీసర్ కింద ఒకరిని పెట్టుకుని వాళ్ళ ద్వారా మొత్తం, అంటే ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో వాళ్ళ కింద వాళ్ళని అందరినీ కూడా కోఆర్డినేషన్ చేసుకుంటా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుంటాం. అంటే దాన్ని పూర్తి స్థాయిలో, అంటే స్కూల్స్ అయితే పూర్తి స్థాయిలో చేయగలం నమ్మకం ఉంది. అలాగే హాస్పిటల్స్, అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కూడా పూర్తిగా మనం ఎలా చేసుకెళ్తే ఉంటుందని ఇరిగేషన్ కూడా చేయగలుగుతాం. అలాగే రోడ్లను కూడా, అంటే మా కాన్స్టిట్యున్సీకి కావాల్సిన ఇంచుమించుగా ప్రతి కార్యక్రమాన్ని. అలాగే మనకు ఇప్పుడు రైల్వే ఓవర్ బ్రిడ్జెస్ వచ్చినాయి, నాకు 4 చోట్ల వచ్చినాయి, ఇంచుమించు 450 కోట్లతో శాంక్షన్ అయింది మా కాన్స్టిట్యున్సీ 4 చోట్ల కూడా. వాటిని కూడా త్వరలో వాటిని కూడా ప్రారంభిస్తున్నారు. అలాగే అనేక కార్యక్రమాలు, అంటే లో వోల్టేజ్ వచ్చిన దగ్గర కూడా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్తో సుమారుగా 12 కోట్లు. ఓవరాల్గా ప్రతి విలేజ్ కూడా, సో ప్రాన్ కల్చర్ పెరిగిపోయేటప్పటికి, ఏరియేటర్స్ ఎక్కువైపోయేటప్పటికి పర్ డే 10 to 15 టైమ్స్ ఇంటరప్షన్స్ వచ్చేస్తున్నాయి. సో దానివల్ల వాటిలన్నిటిని కూడా మేము ప్లాన్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కూడా full support. దాంట్లో పెట్టవలసిన సబ్స్టేషనే, సబ్స్టేషన్ సొల్యూషన్ సబ్స్టేషన్. మనకి ఆల్రెడీ కొత్తపల్లిలో కూడా 133 kV సబ్స్టేషన్ కూడా ఆల్రెడీ వస్తుంది. చాలా చోట్ల కూడా ట్రాన్స్ఫార్మర్స్, అంటే మన సబ్స్టేషన్లో కూడా హై చేసి వాటిలన్నిటిని కూడా ఎలా కావాల్సి అంటే ఈ రోజుకి కాకుండా రేపు రాబోయే ఒక 20 ఏళ్ళ వరకు కూడా క్యాల్కులేట్ చేసి పవర్ మనం ఎలా పెరుగుతుంది దీని అన్నిటిని కూడా క్యాల్కులేట్ చేసుకుని దాన్ని ప్లాన్ చేసుకుని వీళ్ళందరూ కూడా సబ్స్టేషన్లు అన్నిటిని కూడా శాంక్షన్కి పెడుతున్నాం. సో ఇక్కడే మిమ్మల్ని మీ మీద మైనస్ వచ్చింది. ఇప్పుడు ఈ విజన్ ఉంది కదా, సో ఈ విజన్ పెంచుకుంటా వెళ్ళి సపోజ్ మీ కాన్స్టిట్యున్సీ మొత్తం రైల్వే ఫండ్స్ కాకుండా ఒక 500-600 కోట్లు వచ్చింది. సో ఈ 500-600 కోట్లు మీరు రికవరీ మొదలు పెట్టారని టాక్. సో మీ ప్రపోజల్లో, సో మీరు మోస్ట్ ఇంటెలిజెంట్ అని వాటెవర్ ట్రోల్ కానీ, నా ఒపీనియన్ కాదు, సో పబ్లిక్ ఒపీనియన్ మాట్లాడుతున్నారు. సో ఈ రికవరీ అనే కాన్సెప్ట్ నుంచి మీరు సత్యమేవ జయతే అనే కాన్సెప్ట్లో గుణమే చేసి, అంటే మీకు సంబంధించిన కాంట్రాక్టర్లే ఉన్నారా, మీకు సంబంధించిన ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్లే ఉన్నారా, మీకు సంబంధించిన R&B కాంట్రాక్టర్లే ఉన్నారా, మీ కమ్యూనిటీనే ఉన్నారా? అస్సలు మనకి దానికి ఎక్కడా లేదు. ఎవరైతే క్వాలిటీ దగ్గర అయితే ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడే ప్రసక్తి లేదు. మేము కూడా అసలు దాని గురించి ఆలోచన ఉండదు. ముందు నాకు అవసరం అంటే అలాగే సార్, ఒక 10 రూపాయలు చాక్లెట్ కొంటే దాని మీద ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, జస్ట్ 10 రూపీస్. రోడ్డు కోట్ల కొలిది వేస్తాం, నో ఎక్స్పైరీ డేట్. కోట్ల కొలిది రోడ్డు వేస్తాం, 10 రూపాయలు చాక్లెట్కే ఎక్స్పైరీ డేట్ ఉన్నప్పుడు రోడ్డుకి వేసినప్పుడు రోడ్డుకి కూడా ఎక్స్పైరీ డేట్ ఇవ్వాలి. అంటే ఈ విజన్లో మీరు ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి సార్. కాంట్రాక్టర్కి అది తప్పకుండా మనకు వాళ్ళ మెయింటెనెన్స్ ఉంటుంది, వాళ్ళ అగ్రిమెంట్లో మెయింటెనెన్స్ ఉంటే అన్నీ కూడా చాలా మంది. అంటే ఇది ఓన్లీ స్టేట్ హైవే అండ్ సెంట్రల్ హైవేస్ మాత్రమే మెయింటెనెన్స్ అండి. లోకల్ రోడ్స్కి ఎక్కడ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఉండవండి. అది లేకపోయినా చాలా క్వాలిటీగా, ఎందుకంటే ఈరోజు పంచాయతీరాజ్ వ్యవస్థలో చూస్తే చాలా కట్టుదిట్టంగా అన్ని ఇన్స్పెక్షన్ చేస్తారు. పూర్తి పర్యవేక్షణలో క్వాలిటీ టెస్టింగ్ అనేది ఎక్కడ రాజీ పడకుండా జరుగుతుంది. చాలామంది కూడా మాకు కాంట్రాక్ట్ అసలు ఇలాగ ఇంతలా చేయించిన వాళ్ళు ఎక్కడ చూడలేదని అడుగుతుంది. ఎవరు కూడా ప్రతి ఒక్కరు, ఎందుకంటే ఎక్కడ కూడా ఇన్వాల్వ్మెంట్. నేను ఉండేది ఇక్కడే, నేను కాన్స్టిట్యున్సీలో ఇంచుమించు సగం విలేజ్ల పైన అధికారంలో, ఇప్పుడు ఎమ్మెల్యేగా కాకుండా నేను అన్ని విలేజెస్ తిరిగిన ఉన్నాయి చాలా మటుకు. ఎక్కడికి వెళ్ళినా అందరూ కూడా వాళ్ళ సొంత తమ్ముళ్ళగా, వాళ్ళ సొంత ఇంట్లో, అంటే కమ్యూనిటీలో ఎక్కడ సంబంధం లేకుండా అందరి దగ్గర తిరిగి ఉంటారు. రేపు పొద్దున్న ఏ చిన్న విషయం వచ్చినా, ఎక్కడ చిన్న ప్రాబ్లం వచ్చినా డైరెక్ట్గా అడిగి అవకాశం ఉంది అందరికి. నేను కూడా దాన్ని గుర్తుపెట్టుకుని, ఇప్పుడు మనకు బ్రిడ్జెస్ ఉన్నాయి. ఇప్పుడు యాక్చువల్గా మాకు నారాయణపురం బ్రిడ్జ్ ఉంది. యాక్చువల్ మా కలెక్టర్ గారికి కూడా నేను ఇన్ఫార్మ్ చేసి ఇలా ఇబ్బంది పడుతా అంటే అది కొలాప్స్ అయింది. దీన్ని రాబోయే మనకు 3-4 monthsలో మన శాంక్షన్ వస్తుంది. ఇప్పుడు దీనికి బడ్జెట్ పెడితే మనం ఇబ్బంది పడతామని R&B DE చెప్పడం జరిగింది. నేను వెంటనే స్పాట్లో చెప్పాను, నేను చేయంతాను, నేను టెంపరీగా ఇక్కడ లైట్ వెహికల్స్ అంటే అంబులెన్స్ కానీ, స్కూల్ బస్సెస్ కానీ, వేరే విధంగా ఎవరు ఇబ్బంది పడకుండా లైట్ వెహికల్ వెళ్ళేటట్టు మనం చేసి పెడతామని నేను సొంతంగా చేస్తాను. అలాగే గుండుగోల బ్రిడ్జ్ కూడా అనుకోకుండా మయాన్న కూడా ఆగిపోతే వాళ్ళని కూడా కంప్లీట్ చేయాలని
అంటే ఏదో రకంగా నా దగ్గర ఉన్న దాంట్లో చేస్తాం తప్ప పక్క దాని గురించి అసలు ఆలోచించే ప్రసక్తి లేదు. డిపార్ట్మెంట్ కరప్షన్ గురించి మీరు ఏం కాన్సన్ట్రేట్ చేశారు ఈ 4 మండలాల్లో? 4 ఎంఆర్ఓలు, ద మోస్ట్ కరప్షన్ డిపార్ట్మెంట్ ఎంఆర్ ఆఫీస్, ఓపెన్ సీక్రెట్. ఓకే, సో అంటే ఇప్పుడు మ్యూటేషన్ అవ్వాల్సిన చాలా ఉన్నాయి, ప్రాబ్లమాటిక్ చాలా ఉంది. ఫోన్ చేసి చెప్తారు సార్ నేను ఎమ్మెల్యే గారి తాలూకా అని. బికాజ్ ఆఫ్ ఏంటంటే ఎంఆర్ఓ రావాలి అంటే మీరు రెఫరెన్స్ లెటర్ ఇస్తేనే ఎంఆర్ఓ వస్తాడు. ఒక స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎస్ఐ రావాలంటే ఎస్పీ దగ్గర మీ లెటర్ పెడితేనే అక్కడ ట్రాన్స్ఫర్ చేస్తారు. అది సిస్టమ్ 2014లో చంద్రబాబు నాయుడు గారు పెట్టారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అది అప్పుడు దాని మీద ఫైట్ జరిగింది, డిస్కషన్ చేస్తే వద్దని చెప్పారు, ఇది ఇబ్బంది అవుతుందని, ఎందుకంటే అది సెల్ఫ్ అయిపోతుందని. మీ కార్యకర్తకి మీరు చెప్పొచ్చు, వాళ్ళ పని వాళ్ళు చేయనివ్వకుండా. సో ఆల్ ఎస్హెచ్ వాళ్ళందరూ మీరు లెటర్ ఇస్తేనే వచ్చి ఉంటారు, బహుశా ఎంఆర్ఓ కూడా మీరు వచ్చి ఉంటారు. కానీ దానివల్ల కరప్షన్ పెరుగుతుంది కదా, మీరు ఇన్వాల్వ్ అవుతున్నారా? అసలు అలాంటిది ఏం లేదు. నేను డైరెక్ట్గా చాలా ఇప్పటికీ ఇంచుమించుగా ఒక 40 విలేజ్ అంటే 50% కాన్స్టిట్యున్సీని నేను కాన్స్టిట్యున్సీ డైరెక్ట్గా నేనే వెళ్ళి ఏ సమస్య ఉన్నా అంటే పార్టీలకు కానీ దేనికి లేకుండా డైరెక్ట్గా సచివాలయం దగ్గర కూర్చొని అధికారులు అందరినీ కూడా నాతో పాటు తీసుకెళ్ళి వాళ్ళందరికీ ఏం సమస్యలు ఉన్నాయి, ఎందుకు వస్తున్నాయి, ఏంటి అని డైరెక్ట్గా నాకు అప్లై చేసుకున్నాం. సరే, ఒక పని చేద్దాం సార్, సుమన్ టీవీ తరపున ఒక రేటింగ్ పెట్టుకుందాం. ఎవ్రీ మంత్ అలాంటి ప్రోగ్రామ్ తప్పకుండా డే టైం పెట్టుకుందాం. పెట్టుకుని ఆన్ ది స్పాట్లో విఆర్ఓ కానీ ఎంఆర్ఓ కానీ అలాగే ఒక స్టేషన్ హౌస్ ఆఫీసర్ కానీ పంచాయతీరాజ్ కానీ చేసుకుని ఇక్కడి నుంచి మీరు చేద్దరు. కానీ మీరు చేసినప్పుడు వాళ్ళు లైవ్ చెప్తున్నారా, లైవ్ మాట్లాడుతున్నారా, రియాలిటీ మాట్లాడుతున్నారా, ప్యారల్గా చెక్ చేసుకుందాం. సో ఎవ్రీ మంత్ మనం ఒక రేటింగ్ ఇచ్చుకుందాం. ఎవ్రీ విలేజ్ ఓపెన్ రేటింగ్ సుమన్ ఇస్తుంది, సుమన్ టీవీ అది కోఆపరేట్ చేస్తుంది మీకు. తప్పకుండా మా టీం ఉంటారు. సో అది మీరు కరెక్షన్ చేసుకోండి. అలాంటి తప్ప అంటే మీరు బెస్ట్ ఎమ్మెల్యే అవ్వాలని ఇంతియాజ్తో ఉన్నారు కాబట్టి బెస్ట్ అవార్డు తీసుకోవాలి. తప్పకుండా. ఏంటంటే ఎవరు ఇచ్చిన సలహానైనా ఎవరు దాన్నైనా సరే అంటే మనకి నేను కూడా గ్రౌండ్లో రియాలిటీ తెలుసుకుంటాకి ఎవరి కాళ్ళు ఉండేటప్పుడు నేను తీసుకెళ్ళినప్పుడు ఎక్కడా కూడా ఎటువంటి ఎలిగేషన్ లేదు. కంప్లైంట్స్ అనేది డైరెక్ట్గా వీళ్ళు వెళ్ళేటప్పటికి ఇలా ఉండి వాళ్ళని ఇబ్బంది పెడితే కంపల్సరీ అక్కడ మేము ఉన్నాం కాబట్టి ఎదుర్కొంటే నాకు ఇబ్బంది వచ్చింది, పలానాడు ఇబ్బంది పెట్టాడని క్లియర్గా చెప్పగలుగుతారు. వాళ్ళందరినీ కూడా ఓపెన్గా మైక్ ఇస్తున్నాను నేను. ఎవరినే కూడా నువ్వు మాట్లాడక ఇలా అందరికీ కూడా మైక్ ఇచ్చి మీ సమస్యలను చెప్పండి, ఓపెన్గా చెప్పమను. అంతే తప్ప నేను వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటాను. ఎంతైనా ఒక పబ్లిక్ మీటింగ్లో ఒక పూల్ అయిన తర్వాత అందరూ ఓపెన్గా చెప్తారని అనుకోక్కర్లేదు, చెప్పలేదని అనుకోక్కర్లేదు. బట్ నేను అనేది ఏంటంటే కాదా మీ సమస్య తీరుతుందని చెప్తాను. నేను అనేది ఇప్పుడు మేము సమస్యలు తీసుకుంటాం. అంటే మీ సమస్య మీ దాకా రాకుండా మీ అడ్మినిస్ట్రేషన్ ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? ఇప్పుడు విఆర్ఓ ఉన్నాడు, అతను పాస్బుక్ మార్చాలి, అంతే కదా, అక్కడ అప్లై చేసుకుంటాం, అడంగంలోకి ఎంటర్ చేయాలి, అటు చేయట్లేదు, వాడు అలా సబ్మిట్ చేయట్లేదు. ఆ సమస్య మీ దాకా రాకుండా గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషను ఎందుకు కరప్షన్ ఫాలో అవుతున్నారన్న పాయింట్ ఇక్కడ. అది నేను మిమ్మల్ని ఫాలో చేయమంటున్నాను. అది తప్పకుండా. అంటే మా కాన్స్టిట్యున్సీలో వచ్చేటప్పుడు ఎటువంటిది లేదు అసలు. ఎందుకంటే నేను వెళ్ళిన దగ్గర ఎక్కడ కూడా అలాంటి రేర్గా 1-2 ఎమ్మెల్యే గారు, నేను మీ కాన్స్టిట్యున్సీ నాది గన్పవరం మండలం, కేశవరం గ్రామం, వీ నో ఎవ్రీథింగ్. నేను సీనియర్ జర్నలిస్ట్ని. సో చాలామంది గ్రామాల్లో విఆర్ఓలు ఆ గ్రామంలో ఉండరు. యాజ్ పర్ నామ్ ప్రకారం విఆర్ఓ ఆ గ్రామంలోనే నివసించాలి. మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి రేపు. ఓకే, తప్పకుండా చెక్ చేసుకోండి ఎంతమంది విఆర్ఓలు ఆ గ్రామంలో ఉంటున్నారు, ఎంతమంది పంచాయతీ సెక్రటరీ ఆ గ్రామంలో ఉంటున్నారు, ప్రజలకు ఎలా అందుబాటులో ఉంటున్నారు, బిహేవియర్ ఎలా ఉంది. ఇప్పుడు ఎమ్మెల్యే మంచి బిహేవియర్తో ఉంటున్నారేమో కానీ విఆర్ఓ సెక్రటరీ అలా ఉండట్లేదు. చాలా యారగెన్సీగా ప్రతి లెటర్కి ఈ సేవ ఎంత డిజిటలైజేషన్ దీని మీద కాన్సన్ట్రేట్ చేయండి. తప్పకుండా. దీనివల్ల ఎందుకు అవుతుందంటే మీకే బ్యాడ్ వస్తుంది. మీరు ఎప్పుడైనా సరే మీరు దృష్టికి వస్తే నా దృష్టికి ఎప్పుడైనా తీసుకురావచ్చు, ఇమ్మీడియట్గా వాళ్ళ దగ్గర యాక్షన్ తీసుకుంటాను. ఎందుకంటే వాళ్ళు కూడా రెస్పాన్సిబిలిటీ మెయిన్. విఆర్ఓ అయినా ఈఓకైనా ఆ గ్రామంలో అందుబాటులో ఉండాలి. నేను దానికి కూడా ఇప్పుడు ఒక నోడల్ ఆఫీసర్ని కూడా పంచాయతీలో కూడా ఒకరిని అంటే ఎవరైతే యాక్టివ్గా ఉండి మనం కరెక్ట్గా చేయాలనుకుంటారో ఒక ఆఫీసర్ కింద కూడా దాంట్లో తీసుకుని ఏదైనా సరే ఇన్ఫర్మేషన్ మనకి ఎవరు వచ్చినా చాలామంది కొంచెం తెలియదు ఎలాగా చేసుకోవాలి, వాళ్ళకి రకరకాల ఇష్యూస్ ఉంటాయి. మీరు అన్నట్టు ఆ పొలం ఇష్యూ ఉంటుంది, అలా ప్రతిదీ కూడా నోట్ చేసుకొని దాన్ని సాల్వ్ చేసేటట్టు. అంటే ఇక్కడ మాకు విజన్ టీం కూడా గవర్నమెంట్ 5 మెంబర్స్ ఇచ్చారు. మీకు చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ అసెంబ్లీ అయిన తర్వాత ఒక్కొక్క ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఒక ప్రాజెక్ట్, మంచి ప్రాజెక్ట్తో రమ్మన్నారు. సో అలాంటి ప్రాజెక్ట్ ఏమైనా మీరు ప్రిపేర్ చేశారా? అంటే ప్రిపేర్ చేస్తున్నాం మేము కూడా. ఏ సబ్జెక్ట్లో? అంటే మనకు కొల్లేరు కూడా ఉంది. నాకు కొల్లేరు కూడా చాలా ఎక్కువ ప్రాంతం. కొల్లేరులో కూడా టూరిజంని అంటే ఒక సిస్టమ్ ప్రకారం అంటే దాన్ని
కోర్టు పరిధిలో ఉంది. దాన్ని కూడా ఎన్విరాన్మెంట్ అంత కొల్లేరుని కాపాడుతూ అక్కడ ఉన్న ప్రజలకు కూడా జీవనోపాధి కల్పించేటట్టు దాన్ని ఒక ప్లాన్గా తీసుకున్నాం. ఎందుకంటే ఇది సార్ ఇది కొల్లేరు అనేది 2,25,000 ఎకరం, 2,25,000 ఎకరం ఇది. అంటే మీరు చెప్పేది ఎంటైర్ కొల్లేరు శాంచురీ అది వచ్చేటప్పుడు మీరు మార్చమని అడుగుతున్నారు. మార్చమని కదండి. యాక్చువల్గా ఇక్కడ శాంచురీ వచ్చేటప్పటికి 77,000 ఎకరాలు బర్డ్ శాంచురీ శాంచురీని గుర్తించారు. అది 5th కౌంటర్ బిలో కింద దాన్ని చేశారు. దాన్ని కూడా ప్రజలందరూ ఏం కోరుకుంటున్నారంటే గత ప్రభుత్వంలో కూడా అంటే మనకి ఎప్పుడైతే 2008లో కూడా రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ నుంచి ఇష్యూ నడుస్తుందండి. అప్పుడు ఇష్యూ ఉందో వాళ్ళు తెలియగా అంటే ఒక విధ్వంసకరమైన వాతావరణం అంటే బాంబులతో పేల్చేసి అంటే కింద వాస్తవాలను ఎక్కడికి కూడా తీసుకెళ్ళకుండా అంటే సుప్రీంకోర్టు ఆర్డర్స్ అయ్యి అంటే దాన్ని ఎలా వచ్చింది దాన్ని ప్రజల యొక్క నిర్ణయాన్ని తీసుకోవాలి. మనం ఏదన్నా ఇప్పుడు ఇది కొల్లేరని ఎవరికి తెలియకుండా పెట్టేసారు. ఆ రోజున ఒక సిద్ధాపురం గ్రామం ఒకటే బయటకు వచ్చింది. ఆ రోజు వాళ్ళకి అవేర్నెస్ ఉంది. ఇక్కడ ఏంటంటే కొల్లేరులోకి మీరే చూసుంటారు. ఇదివరకు మట్టిలోంచి వెళ్ళవలసి వచ్చేది అక్కడ లోపలికి వెళ్ళాలంటే చాలా దారుణమైన పరిస్థితులు ఉండవు. అందరూ పడవల మీద ప్రయాణం అంటే ఎన్విరాన్మెంట్ అనౌన్స్మెంట్ వరల్డ్లోకి కొల్లేరు లేక్ ఎన్విరాన్మెంట్ కింద అనౌన్స్ అయింది ఒక లేక్ కింద. దానికి ఒక నామ్స్ ఉంటాయి. దానికి ఆల్రెడీ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో ఇంటర్నేషనల్ ఫండ్స్ వచ్చినాయి. ఆ ఫండ్స్ వచ్చినప్పుడు కొల్లేరు లేక్ని యాజ్ ఇట్ ఈజీగా న్యాచురల్గా అలా ఉంచవలసిందే. ఇప్పుడు మా ఫారెస్ట్లో గ్రామాలు ఉంటాయి. మీకు ఎందుకు రోడ్ వేయరంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఒప్పుకోదు. అలాగే ఎన్విరాన్మెంట్ అది అనౌన్స్ అయిన తర్వాత రోడ్లో దాన్ని ఆ సరస్సుని కాపాడవలసిందే. అంటే మనం ట్రీటీ సైన్ చేసాం ఇండియన్ గవర్నమెంట్ చేసాం. అదే స్వచ్ఛందంగా మన వాళ్ళు చేయాలి. దాన్ని ఇప్పుడు చాలా చోట్ల అంటే అనేక రాష్ట్రాలు వేరే రాష్ట్రాల్లో కూడా ఇంచుమించు 1,600 స్క్వేర్ కిలోమీటర్లు ఉన్నదాన్ని 400 స్క్వేర్ కిలోమీటర్లు కూడా తీసుకొచ్చాం. అలా వేరే స్టేట్లలో కూడా చేసి అలాగే మన ప్రపోజల్ పంపుతూ ఏదైతే ఉందో అంటే మన పర్యావరణాన్ని కొల్లేరుని కూడా కాపాడుతూ ఇక్కడ ప్రజల జీవనం అంటే వాళ్ళు ఇచ్చిన చాలా క్లియర్గా ఉంది. ఎవరు ఇచ్చిన ఏ కమిటీలో ఇచ్చినా సుప్రీంకోర్టు అక్కడ ఉన్న ప్రజల యొక్క జీవనోపాధి పోకూడదు. వాటిని అన్నిటిని కూడా చూసుకుంటూ అలాగే కొల్లేరుని కూడా కాపాడమని దాన్ని మనం ప్రజల నుంచి కూడా అభిప్రాయాలు సేకరించి అంటే ఎప్పుడూ కూడా ఆ విలేజెస్లో మీటింగ్ పెట్టి అక్కడికి వెళ్ళి ఆ రోజు కూడా ఏదైతే మనకి 1999లో అనుకుంటుంది యాక్చువల్గా అప్పుడు కూడా అన్నీ చేయమంటే అక్కడ ఒక ఎలక్షన్ టైంలో ఈ ప్రాసెస్ అంతా కూడా జరుగుతుంది. ఆ జరిగినప్పుడు ఈ లెవెల్కి కూడా అవగాహన లేక దాని 2006లో ఒక కక్షపూర్వ వాతావరణంలోనే అంటే దాన్ని చాలా ఒక సిస్టమేటిక్గా కానీ వీళ్ళు ఇక్కడ ప్రజల గురించి కానీ ఇక్కడ ఉన్న జీవన విధానం గురించి కానీ ఎక్కడ కూడా ఎక్స్ప్లెయిన్ ఇక్కడ ఎవరు కూడా కొల్లేరుని పాడు చేయాలని కొల్లేరుని కాపాడుతూనే వాళ్ళు జీవనోపాధి పొందుతున్నారు. కొల్లేరు గ్రామాలు మీ కాన్స్టిట్యూన్సీలో కొల్లేరుకు సంబంధించిన గ్రామాలు ఎన్ని ఉంటాయండి? కొల్లేరుకి సంబంధించి ఇంచుమించుగా ఒక 15 గ్రామాలు ఉంటాయి. అంటే నాకు 2 మండలాలు మేజర్ మండలాలు, ఒకటి భీమడోలు, ఇంకోటి నిడమర్రు. ఉంగుటూరుకి ఒక 1-2 విలేజెస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా కింద నుంచి కూడా ఎప్పటి నుంచో అందరూ కూడా వ్యవసాయం చేసుకుంటూ వచ్చారు. ఇక్కడెక్కడా కూడా జిరాయితీ దీన్ని ఒక కౌంటర్ అనేది కూడా దాన్ని కూడా నిర్ణయించారు. ఎప్పటికప్పుడు అప్పట్లో సరైన సర్వే జరగలేదని ప్రజలందరూ ఉంది. ఎవరు కూడా కొల్లేరుని ఆక్రమించుకుందాం అని కానీ కొల్లేరులోకి వెళ్ళిన జిరాయితీ రైతులు కూడా ఉన్నారు. వీళ్ళందరినీ యాజ్ ఏ ఫార్మర్గా ఫార్మర్కి ఉన్న అంత ఇంటెలిజెన్సీ మన ఏరియా ఎస్పెషల్లీ ఎందుకంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి 2 నదుల మధ్యన ఉన్నాం కాబట్టి వెస్ట్ ఈస్ట్ గోదావరి ఎంత ఫర్టైల్ సాయిల్స్ ఉన్నాయి. అంత కొల్లేరు లేక్ ఒకటి అది కార్బన్ సాయిల్స్. సో మీరు అందరూ ఫిష్కి అంతా జేమ్స్ బాండ్లు అయ్యారంటే బికాజ్ ఆఫ్ కార్బన్ సాయిల్స్. సో కార్బన్ సాయిల్స్ ఉన్నాయి. కార్బన్ సాయిల్స్ అంటే కొన్ని 100 సంవత్సరాల నుంచి అది ఆ కిక్కిస్ కుళ్ళిపోయి అది కార్బన్ కింద తయారైంది. సో ప్యూరిఫై అవుతూ ఉంటే మీకు గ్యాసెస్ అన్నీ కూడా అబ్జర్వ్ చేసుకుంటే మీకు బెస్ట్ హీల్డ్ వచ్చేస్తూ ఉంటుంది ఫిష్. సో కొల్లేరు లేక్ ఈ ప్రాంతం యొక్క విశిష్టత అది. ఆ సాయిల్ అలా ఏర్పడింది. అంటే ఆ చేపల నుంచి కూడా ప్రజల ఆరోగ్యం బాగుంటుంది. అన్నింటిలో కూడా 100 కోట్లు ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. సో ప్రాన్ వచ్చేటప్పటికి ఈరోజు ఇండియాలో హైయెస్ట్ ఈ ప్రాంతమే 25,000 కోట్లు ఎక్స్పోర్ట్ అవుతుంది. దాని నుంచి ఏమో ఇంపోర్ట్ బెనిఫిట్స్ వస్తున్నాయి. కానీ ఆ ఇంపోర్ట్ బెనిఫిట్స్ మీ కాన్స్టిట్యున్సీకి కానీ భీమవరం కాన్స్టిట్యున్సీకి కానీ ఒక 3-4 కాన్స్టిట్యున్సీలు సరిగ్గా అందట్లేదు. ఇంపోర్ట్ బెనిఫిట్ చాలా ఉంటాయండి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. మీరు నిర్మలా సీతారామన్కి లెటర్ పెట్టుకున్నా ఎంపీ గారి ద్వారా ఆ ఇంపోర్ట్ బెనిఫిట్స్ మీరు ఆల్రెడీ నేను మన సెంట్రల్ మినిస్టర్ గారు వర్మ గారితో కూడా నిర్మలా సీతారామన్ కలిసాం. వాళ్ళు కూడా పాజిటివ్ అన్నారు. ఆ ప్రపోజల్ డైరెక్ట్గా వచ్చేస్తాయి. అవి సరిగ్గా వినియోగించుకోవట్లేదు. డైరెక్ట్గా 4% వస్తుంది. అది ఇండియన్ గవర్నమెంట్ యొక్క సిస్టమ్ అది కాన్స్టిట్యున్సీ. సో ఇవన్నీ బాగానే ఉన్నాయి సార్.
సత్యమేవ జయతే ఈ రికవరీ కాన్సెప్ట్ని అలా ఎలా టాక్ బయటకు వచ్చింది, దాని నుంచి మీరు ఎలా బయటపడతారు? మీరు కావాలని చాలామంది ప్రజలు కోరుకుంటున్నారు. సో మాకు బెటర్ ఎమ్మెల్యే నుంచి బెస్ట్ ఎమ్మెల్యేకి మీరు వెళ్ళాలి అంటే మీరు ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు, మీరు ఎంత టైం కాన్స్టిట్యూన్సీలో స్పెండ్ చేస్తున్నారు? మీరు ఓట్లు అడగటానికి చాలా కిలోమీటర్లు తిరిగారు కదా ఇంటింటికి అని. ఇప్పుడు మీరు వెళ్ళే విధానం వేరే ఉంటుంది. మీకు ఒక పోలీస్ జీపు, ఒక గన్మ్యాన్, సంథింగ్ కాన్స్టిట్యున్సీ రాజ్యాంగం ఏదైతే మీకు రెస్పెక్ట్ ఇచ్చిందో ఆ రెస్పెక్ట్ మీకు ఇస్తుంది. సో అదే రెస్పెక్ట్ని మీరు మనీ ద్వారా కానీ సేవ ద్వారా కానీ రాజ్యాంగం అనే మనకు పెద్ద ఎవరు, మనకి యజమాని అంటే రాజ్యాంగమే. రాజ్యాంగమే. ఈ కాన్స్టిట్యున్సీ ప్రకారం ఒక ఎమ్మెల్యే ఏ విధంగా ఉండాలి, ఆ విధంగా మీరు ఉండటానికి ప్రయత్నిస్తున్నారా? లేదు అనుకుంటే ఈ 1 ఇయర్లోనే మీరు బ్యాడ్ నేమ్ తెచ్చుకున్నారా? నేను అలాగే ఉంటున్నాను. ఏదైతే ప్రజలు కోరుకుంటున్నారో ఎక్కడొక్కడ నేను డైరెక్ట్గా అందరినీ కలుస్తున్నాం. అందరినీ వాళ్ళకి అవసరమైన అన్నిటిని కూడా దాన్ని ఎలా చేయాలి, ఏం చేయాలని అనుక్షణం కూడా, అంటే నేను ఎక్కువ ప్రజలతో ప్రతిరోజు కూడా వారికి అందరికి కూడా అందుబాటులో ఉండి, మీరు చూస్తున్నారు కింద మా ఆఫీస్లో కూడా అందరూ అవైలబిలిటీ ఉంటాయి. వాళ్ళకి ఏది కావాల్సిన ఆఫీస్కి వచ్చి చెప్తున్నారు. నేను కూడా విలేజ్కి చాలా రేర్గా అంత మాట వెళ్తూనే ఉంటాను. ఇప్పుడు కూడా మేము ప్రతి విలేజ్ని కూడా, అంటే ఇంచుమించు 4-5 మంత్స్కి ఒకసారి అన్ని విలేజెస్ని కూడా టచ్ చేసేటట్టు ప్రణాళిక కాంక్రీట్గా పెర్ఫెక్ట్గా మీ డెలివరీ మీ కాన్స్టిట్యున్సీ ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి, మీ పార్టీ అధ్యక్షుడికి, రాజ్యాంగం అనే రెస్పెక్ట్ బుక్కి, మీ మీద ట్రోల్ అయ్యే విధానాన్ని మీరు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? కన్విన్సింగ్గా మాట్లాడతారా, లేకపోతే కాంక్రీట్గా మీరు చేయలేని పనిని నిజాయితీగా నిర్భంగా చెప్పగలరా ఇప్పుడు సుమన్ టీవీ ప్రేక్షకులకి ముందు? అసలు తప్పకుండా అసలు వాళ్ళ ట్రోల్ చేసి అన్నిటిని కూడా అసలు రకరకాల మనకు తెలియని నిజంగా ఇలా జరిగిందా ఇదా అని అసలు సంబంధం లేని విషయాలను అసలు ఎందుకు చేస్తున్నారో కూడా తెలియంది ఏదో చెప్తారు. ఇంకా అవన్నీ మనం వాళ్ళు ఎవరో ఖాళీగా ఉండి వాళ్ళు ఎవరో రకరకాల ఇష్యూస్ తీసుకొస్తారు. దాని గురించి మనం అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనకి చాలా సత్యమేవ జయతే మీరు అన్నట్టు నేను ఎప్పుడూ కూడా ప్రజలకు ఏదో ఒకటి సేవ చేయాలనే తప్ప ఇదంతా కూడగట్టుకుని ఏదో చేద్దాం అంటే మీరే ఇక్కడ ప్రజల్లో వెళ్తే తెలుస్తుంది. ఇక్కడ అంటే లోకల్గా మీరు ఎంక్వైరీ అంటే యాక్చువల్లీ ప్రాబ్లం ఎక్కడంటే మేము ఎందుకు అన్నిసార్లు మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నామంటే రికవరీ అనే పదం నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే రికవరీ అనే పదం మాట్లాడకుండా ఇంకా కొద్దిగా హార్డ్ పదం వాడచ్చు, అది ఇష్టం లేదు. మేము సుమన్ టీవీ ద్వారా టీం ఎంక్వైరీ చేస్తే సోషల్ మీడియాలో వచ్చిన మీ మీద బ్యాడ్కి పబ్లిక్లో ఉన్న ఒపీనియన్కి సంబంధం కనపట్టలేదు. అంటే పబ్లిక్లో ఇప్పుడు మీరు చెప్పినట్టే ఈజ్ రైట్ పర్సన్ మై ఎమ్మెల్యే అన్నట్టే ఉంది. బట్ సోషల్ మీడియా బాగా ఎఫెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు అబద్ధం 10 సార్లు చెప్తే అది నిజం అయిపోతుంది అన్నట్టు. సో సోషల్ మీడియా ఉంది. అంటే సోషల్ మీడియాకి వెళ్ళటానికి ఇప్పుడు మీరు ప్రెస్ మీట్ పెట్టి ఏదైనా ఇట్లా ఎందుకు జరుగుతుందనో, లేదనుకుంటే ఒక డిపార్ట్మెంట్ కంప్లైంట్ చేయటమో, లేదంటే ఏదో ఒక మీరు యాక్షన్ తీసుకోకపోతే అసలు దానికి సంబంధించి ఇంకా రకరకాల మన మీద ఏంటంటే బోళ్ళు మంది మీద అన్నీ చేస్తూ ఉంటారు, రకరకాల ఇష్యూస్ వస్తాయి. నిజాయితీగా ఉన్న వాళ్ళు అందరి మీద కూడా రకరకాలు అవుతున్నాయి. అందరితో కలిపి వాళ్ళు చేస్తూ ఉంటే వాళ్ళు ఖాళీగా ఉండి వాళ్ళ పనిలో మనం దాన్ని అంత రెస్పాండ్ అయ్యే అవసరం లేదని నా ఉద్దేశం. సరే, మీకు శాలరీ ఎంత ఇస్తున్నారు? నెలకి 70,000. మొత్తం అన్నీ కలిపి 175 వస్తుంది. 175 పర్ ఇయర్ 20 lakhs అప్రాక్సిమేట్లీ అడిషనల్ బెనిఫిట్స్తో. 5 yearsది 1 crore. అంటే 1 crore కాన్స్టిట్యున్సీ ప్రజలు మీకు గౌరవవేతనం ఇస్తున్నారు, హానరేరియం. అంతే, మీరు మిమ్మల్ని శాలరీ అనరు, గౌరవవేతనం. ఈ గౌరవవేతనం అంటే 1 CR, కోటి రూపాయలు. నాలాంటి సామాన్యుడు కోటి రూపాయలు సంపాదించాలంటే లైఫ్ సరిపోతుంది. కానీ ఈ కోటి రూపాయలకి కాదండి, అది సంపాదన ఎలా అవుతుంది? ఇప్పుడు వచ్చి దానికి మేము రోజు సంపాదన కాదు, నాలాంటి వ్యక్తి సంపాదించాలంటే నేను దాన్ని కూడా ప్రజల గురించి ప్రజాక్షేత్రంలో మేము తిరుగుతూ వెళ్తూ ఇప్పుడు ఆ బిల్డింగ్ ఇది వంతెన చేద్దాం అనుకుంటున్నాం. అలాంటి అన్నిటిని కూడా ఈ ఫండ్లో ఎంతో కొంత, అంటే మనం డైలీ వెళ్ళేటప్పటికి ఇక్కడ ఆఫీస్ మెయింటెనెన్స్ ఉంటాయి. ఇప్పుడు అంతమంది వస్తున్నారు, ఇట్లా అందరికీ కూడా రాని వాళ్ళు ఉంటారు, కొంతమందికి ఇబ్బందులు ఉంటాయి, మా వాళ్ళ దగ్గర ఉండి తీసుకెళ్ళాలి. ఇంకేమన్నా ఇష్యూస్ అంటే రకరకాల మీకు తెలియనే ఉంటాయి, అన్నీ కూడా మనం ఏదో ఒకటి చేసుకోవాలి. వచ్చి కూడా సరిపోవు కదా. ఎంపీ ల్యాండ్స్ మీ కాన్స్టిట్యున్సీకి ఏమైనా అలాట్ చేశారండి ఎంపీ గారు? ఎంపీ ల్యాండ్స్ అయితే ఈ ఇయర్లో రాలేదు, రాబోయే ఈ సంవత్సరంలో వచ్చేద్దాం అని చెప్పారు. ఓకే, ఎంత ఇద్దామన్నారు? 7 CR వస్తుంది వాళ్ళకి. వాళ్ళు వచ్చిన మనకి అంటే ఏ ప్రాజెక్ట్? 5 crores ఎంత ఉంటుంది. అది
కాన్స్టిట్యున్సీ వైజ్ వచ్చేటప్పటికి మాకు 7 కాన్స్టిట్యున్సీస్ కాబట్టి ఆ రేషియోలో ఇంచుమించుగా ఒక 50-60 lakhs ఇస్తూ ఉంటారు అంతే కన్వైన్. సో అది కూడా డిపెండ్స్ సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం మీరు అది దానికి ఏది కావాలితే దాని ప్రయారిటీ ప్రకారం. అంటే ఎక్కువగా కమ్యూనిటీ హాల్స్ అన్ని అంటే ఆయనకు మన ఎంపీ గారికి మహేష్ గారికి ఒక విజన్తో ఆయన కూడా ఏ కాన్సెప్ట్లో తీసుకుని వెళ్తూ ఉంటారు దానికి. మరి మీ బెస్ట్ అవార్డుకి ఇంకేం చేస్తున్నారు మీరు బెస్ట్ ఎమ్మెల్యే అవార్డు తీసుకోవడానికి? అంటే ఇంక మీరు ప్రజలకు ఎలా దగ్గర అవుతారు? ఒక పక్క నుంచి మేము మీ మీద సోషల్ మీడియా అటాక్ చేస్తుంది. ఓకే, మీరు మీరు రోజు మీ ప్రోగ్రాములు, మీ యాక్టివిటీ, మీ విజనే సరిపోతుంది. సో ఈ మైనస్ క్రౌడ్ పెరిగేటప్పటికి మీరు చేసే యాక్షన్స్ అంటే అసలు ఆ సోషల్ మీడియాలో చూసి అందరూ అంతలా ఎవరూ లేరు. మనకి ఇక్కడ ఈ ప్రజలు అంటే మన ఉంగుటూరు నియోజకవర్గ ప్రజలకు అందరికీ కూడా వాళ్ళందరికీ కావాల్సిన ప్రతిదాన్ని కూడా అంటే రోడ్లైనా మంచినీళ్ళైనా మనం చేసే కార్యక్రమాలు బట్టి వాళ్ళకి అన్నీ అందుతున్నాయా లేదా అని చూసుకుంటారు. దాంట్లో కూడా ఏదన్నా ఎందుకంటే ఇదంతా ఓపెన్గానే కదా, ఎక్కడ కూడా ఒక ఇండోర్లో జరిగేది ఇప్పుడు రోడ్లు పోసినా ఓపెన్గా ఉంటుంది, దాని క్వాలిటీ ఎలా ఉందని తెలుస్తుంది, అక్కడ ఎందుకు ఎలా ఉందని తెలుస్తుంది. అలాగే మంచినీళ్ళు కూడా ఎలా వస్తున్నాయి, మనం ఏం చేస్తున్నాం, ఏం ప్రయత్నం చేస్తాం. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఏంటి అంతకుముందు ఉన్న ఎమ్మెల్యేలు అసలు ఏం చేశారు అనే దాన్ని వాళ్ళకు కూడా పూర్తిగా స్థాయిలో తెలుసుకుంటే సంక్షేమ పథకాలు చాలా అనర్హతగా చాలామందికి వెళ్ళినాయి. మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే 45 జగన్ గవర్నమెంట్లో, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో వెల్ సెటిల్డ్, వెల్ ఆఫ్గా ఉన్న వాళ్ళు కూడా పెన్షన్ తీసేసుకుంటున్నారు ఈరోజు 3,000 రూపాయలు. కోట్ల కొద్ది లాస్ అవుతుంది. సో అది సరైన అంటే మనుషులకు అందేటట్టు మీరు ఏమైనా స్క్రూటినీ చేస్తారా? అది కంపల్సరీ సర్వే నడుస్తుందండి. ఆల్రెడీ సర్వే నడుస్తుంది. చాలామందికి కూడా వాటిలన్నిటిని కూడా అంటే ప్రతి ఫంక్షన్ కూడా కింద క్షేత్రస్థాయిలో అందరితో కూడా డిపార్ట్మెంట్స్ అంటే విలేజ్లో కోట్ల కొద్ది వడ్డీలు తిప్పి వాళ్ళు కూడా పెన్షన్ తీసుకుంటున్నారు. అవన్నిటిని కూడా అంటే మేము నోటీస్ వచ్చిందో లేదో తెలియదు కదా, మేము కూడా అక్కడ ఉన్న వెల్ఫేర్ అసిస్టెంట్లు అవన్నీ కూడా ఇంటిమేట్ చేయమంటున్నాం. అంటే మనకి ఎవరైతే అర్హత ఉందో అర్హత ఉన్న ప్రతి ఒక్కడికి కూడా సంక్షేమం అందాలని మా ఉద్దేశం. అర్హత లేనివాడికి అదే విధంగా అర్హత లేనివాడికి కూడా అందకూడదు. అంటే పంచాయతీ సెక్రటరీ, విఆర్ఓ కాకుండా మీ గ్రామ ప్రెసిడెంటో లేదా గ్రామ కార్యకర్తో మీకు సంబంధించిన గ్రామానికి సంబంధించిన పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఉంటారు, మేనిఫెస్టో వాళ్ళు చెప్పిందే నడుస్తున్నాయి. అట్లా మీరు సపోర్ట్ చేస్తున్నారు? మీ ఓటు బ్యాంక్ కోసం అట్లా ఏమైనా చేస్తున్నారు? అసలు మాకు ఉన్నది ఒకటే, ఓటు బ్యాంక్ అనేది అది రాజకీయం. ఇది సంక్షేమం అనేది ఎవరు అంటే వాళ్ళ ఇబ్బందులు ఉన్న వాళ్ళకి మనం ఇవ్వాలి. కాబట్టి పూర్తి స్థాయిలో ఎవరైతే అర్హత ఉండి ఏదైతే మన గవర్నమెంట్ నామ్స్ ప్రకారం వాళ్ళ ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఇందులో అసలు పార్టీలకు కానీ కులాలకు కానీ ఎటువంటి ఏదైతే మనకి రాజకీయ నాయకులు అంటున్నారు వీళ్ళు ఎవరు ఇన్వాల్వ్మెంట్ ఉండదు. దాన్ని అసలు డైరెక్ట్గా దాంట్లో వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంటేనే వాళ్ళకి ఇచ్చేటట్టు, అలాగే ఎవరైతే ఎలిజిబిలిటీ ఉండదో వాళ్ళని పూర్తిగా తీసేసేటట్టు అంటే వాటిని కూడా తీసుకురామని డైరెక్ట్ అన్ని మీటింగ్లో కూడా రోజు వీక్లీ వన్స్ ఏ డిపార్ట్మెంట్ని మానిటర్ చేశారు? ఇప్పుడు దాకా ఏం మానిటర్ చేశారు? ఏ మైనస్లు కనపడ్డాయి? మెరిట్స్ ఏంటి, డిమెరిట్స్ ఏంటి? ఏ డిపార్ట్మెంట్ అలాగా ఉంది? మీకు ఏ డిపార్ట్మెంట్ సపోర్ట్ చేయట్లేదు? అంటే మాకు ఎక్కడ కరప్షన్ ఫాలో అవుతున్నారు? ఎక్కడ రాంగ్ ఫీడ్ వస్తుంది? అసలు మాకు అంతా కూడా అంటే ఇదంతా కూడా ఒక ఈ 1 yearలో కూడా ఏంటంటే గత ప్రభుత్వంలో చేసిన తప్ప అంటే వాళ్ళు ఒక విజన్ లేకుండా ఎదరికి వెళ్ళటం వల్ల దీన్ని అన్నింటినీ కూడా 1 by 1 అంటే అన్ని డిపార్ట్మెంట్లు కూడా సపోర్ట్ చేస్తాం. నాకు వచ్చేటప్పటికి మేము అడిగింది ప్రతిదీ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. దాన్ని డెవలప్మెంట్ చేయడానికి ఎలా చేయాలి, ఎలా వెళ్ళాలి. సపోజ్ స్కూల్సే తీసుకున్నాం, స్కూల్స్లో ఈ మౌలిక వసతులు అన్నిటిని కూడా చేసుకోవాలి. కొన్ని బిల్డింగ్స్ ఆల్రెడీ స్కూల్స్ అంటే మీకు అడ్డుకుంటున్నాను. గవర్నమెంట్ స్కూల్ మీకు ఎంతమంది పిల్లలండి? నాకు 2 పిల్లలు. మీ 2 పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారా? నేను చదువుకున్నాను కానీ మా పిల్లలు చదవాలి. వై? మీరు ఇంత స్కూల్స్ ఇంతలా డెవలప్ చేస్తా అంటున్నారు కదా, మీ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్స్ జాయిన్ చేయొచ్చు కదా. ఆ రోజున అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి నేనున్న ఏరియాని బట్టి అంటే నేను యాక్చువల్గా విలేజ్లో బికాజ్ ఆఫ్ నారాయణ మీ మినిస్టర్ అంతే కదా, మీ కోయలేషన్లో మినిస్టర్, ఆయనకి చాలా కాలేజీలు ఉన్నాయి. సో గవర్నమెంట్ నారాయణ కాలేజీలో ఏమండి, గవర్నమెంట్ ఎమ్మెల్యే ఆయన ఒక ప్రైవేటు స్కూల్స్ నడు చేస్తా ఆయన ఎమ్మెల్యే అయ్యి మినిస్టర్ అయ్యాడు ఆయన. సో చాలా లాబింగ్లు జరుగుతాయి నారాయణ. ఆయన కూడా గవర్నమెంట్ స్కూల్స్ పూర్తిగా డెవలప్మెంట్ అవ్వాలని ఆయన స్కూల్స్లో ఉన్న అనుభవాన్ని కూడా ఏదైతే మన మినిస్టర్ గారు లోకేష్ గారు ఉన్నారో ఆయనకు కూడా పూర్తిగా ఇలా వెళ్తే విజన్ ఎంత పర్ఫెక్ట్గా ఎంత సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఉండి సిబిఎస్ఈ సిలబస్ కూడా పెట్టి మన పిల్లల్ని మేము గవర్నమెంట్ స్కూల్ చదువుకున్నాం,
మన పిల్లల్ని ఎందుకు చదివించకూడదు? మనం అంటే మాడితేనే కదా మిగతా అంటే అంటే స్థాయి భేదం వచ్చేసి అంటే రావట్లేదు. యాక్చువల్గా నేను వచ్చేటప్పుడు బిజినెస్ కింద నేను బయటికి వెళ్తుంటూ అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి అక్కడ సిటీలో అక్కడ జాయిన్ అంటే చేశాను. మీకు ఒక అనుమానం రావచ్చు. నేను మిమ్మల్ని ఈ క్వశ్చన్ వేసాను, మీకు అనుమానం రావచ్చు. నా కూతురు గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేస్తాను. మీ ఊరు పత్తేపురం మూతరాయ్ గారి స్కూల్లో, భీమవరం గౌల్స్ హై స్కూల్లో నా కూతురుని చదివిస్తున్నాను. ఓకే, నేను అందుకునే ఆ క్వశ్చన్ వేయడానికి నాకు అర్హత వచ్చింది. అందుకని మిమ్మల్ని ప్రశ్న పర్వాలేదు. దానికి మనం ఉన్న వాస్తవాన్ని కూడా రకరకాల ఇబ్బందులతో అక్కడ ఉన్న దాన్ని బట్టి ఇప్పుడు మాకు ఇక్కడ ఉన్నాయి చాలామంది ప్రైవేట్ స్కూల్స్. గతంలో పల్లెటూరులో ఉండటానికి ఉపాధ్యాయులు అందరూ కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. మనకి అన్నిటిని కూడా కవర్ చేసుకుంటూ ఈరోజు దాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ కూటమి ప్రభుత్వం స్కూల్స్ని అన్నిటిని కూడా ఒక విజన్తో దాన్ని పూర్తి స్థాయిలో ముందుకు తీసుకెళ్తుంది. అంటే విజన్ అంటే మీ దృష్టిలో ఏంటి సార్? మీరు అంటే విజన్ అంటున్నారు కదా, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ విజన్? మనకి ఫ్యూచర్లో అంటే ఈరోజు ఉన్నాయి దాన్ని ఏదైనా సరే గ్రౌండ్ లెవెల్ నుంచి అంటే ఒక పునాదితో పైన బిల్డప్ చేసుకుంటే విజన్ మీన్స్ మా జర్నలిజం పరిభాషలో విజన్ మీన్స్ బెస్ట్ డ్రింకింగ్ వాటర్ అండ్ బెస్ట్ ఎడ్యుకేషన్ తప్పకుండా అండ్ బెస్ట్ హౌసెస్, బెస్ట్ ఫుడ్ అండ్ ట్రాన్స్పోర్ట్, బెస్ట్ ట్రాన్స్పోర్ట్. మేము కూడా సో అంటే బెస్ట్ ఎన్విరాన్మెంట్. నేను ఈ ఐదింటిని కూడా పూర్తి స్థాయిలో చేయగలను ఒక నమ్మకం ఉంది నాకు. ఈ కాన్స్టిట్యున్సీలో మీరు చెప్పింది డ్రింకింగ్ వాటర్ అయినా, రోడ్ అయినా, ట్రాన్స్పోర్ట్స్ అయినా, ఏదన్నా సరే మీరు ఏదైతే 5 చెప్పారో 5 కూడా పూర్తి స్థాయిలో మేము క్లియర్ చేయగలను ఈ 4 సంవత్సరాలు. నేను 4 సంవత్సరాలు యాక్చువల్లీ మీ 4 కాన్స్టిట్యున్సీలో సో చాలా అన్బ్యాలెన్స్డ్గా ఉన్నాయి. ఒక మండలంలో వర్షం కురితే ఇంకో మండలంలో వర్షం కురిసేది కాదు. మన ఎక్స్పీరియన్స్లో స్పాన్ ఆఫ్ 15 years బ్యాక్ వర్షం కురిస్తే జిల్లా అంతా కురిసేది. ఓకే, అది మెల్లగా ఏమైంది, ఒక్కొక్క ఏరియా తగ్గిపోతూ వచ్చింది. అంటే మాకు అప్లాండ్ ఉంది ఇక్కడ, అంటే మనకి డ్రై ఏరియా ఉంది, వెట్ అంటే లోకల్ వెదర్. ఇప్పుడు మీకు సపోజ్ ఒక 10 విలేజ్ల వెదరు, ఆ వెదర్ కండిషన్స్ క్లౌడ్ ఫామ్ అయితే అక్కడ ఉన్న పొల్యూషన్ పెర్ఫెక్ట్గా పొల్యూషన్ ఉంటే వర్షపాతం ఉండట్లేదు, నెక్స్ట్ విలేజ్లో ఉంటున్నాయి. దీనికి కారణం ఏంటంటే ఎక్కడ వాతావరణం అక్కడే. సో మీరు ఏదన్నా ఒక చిన్న రాడార్, ఎంత ఖర్చు ఉండదు, అది ఏ విలేజ్కి ఆ విలేజ్ రాడార్, ఒక చిన్న రాడార్ ఒక 20,000 ఉంటుంది. ఆ రాడార్ని అరేంజ్ చేసి అక్కడున్న రైతులకి ఫార్మింగ్కి, సో ఈ హ్యూమిడిటీ పెరిగింది, ఈ టెంపరేచర్ పెరిగింది, ఈ హ్యూమిడిటీలో మీరు ఈ మందు కొట్టక్కర్లేదు అనేది ఏదైనా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్తో సజెషన్ చేయగలరా? అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ పూర్తి స్థాయిలో అంటే గ్రామ స్థాయిలో అందరికీ కూడా ఎప్పటికప్పుడు పొలం పిలుస్తుందనే కార్యక్రమంతో అందరికి కూడా అవేర్నెస్ ఇచ్చి వాళ్ళందరూ కూడా చాలా బాగా చేస్తున్నారు. అంటే మాకు పంటలు కూడా అగ్రికల్చర్కి సంబంధించి ఎక్కడ కూడా ఇబ్బంది అంటే టెంపరేచర్ ఇంపార్టెంట్ అండి, పంటలకి టెంపరేచర్ ఇంపార్టెంట్. మీకు ఫిష్ కల్చర్లో, ప్యాడీ కల్చర్లో కూడా అనుభవం అంటే ఉంటుంది. మనకి టెంపరేచర్ ఇంపార్టెంట్. ఎక్కువ ప్యాడీ ఇక్కడ నుంచే ప్రొడ్యూస్ అవుతుంది. అంటే మాకు గతంలో కన్నా ఇదివరకు 50 బస్తాలు పండితే ఇప్పుడు 60 బస్తాలు వచ్చారు. అది ఫెర్టిలైజర్, హైయెస్ట్ ఫెర్టిలైజర్ ఆంధ్రప్రదేశ్. దానికి కాకుండా ఇక్కడ సేంద్రియ వ్యవసాయం మాకు ఇక్కడ పక్కన ఉంది, వాళ్ళందరూ కూడా చాలామంది చేస్తూ ఉంటారు. అవన్నీ కూడా నేచురల్గా కూడా చేయడానికి ట్రై చేసి ల్యాండ్స్ కూడా ఉన్నాయి. దాంతోపాటు ఇక్కడ కొంచెం అందరూ కలిసి కొంత కొత్తదాన్ని అంటే వేరే ఏదైనా సరే వ్యవసాయం ఆధునికంగా చేయటానికి రైతులందరూ కూడా చాలామంది అంటే ఉంగుటూరు కాన్స్టిట్యున్సీలో వచ్చేటప్పటికి హార్టికల్చర్ ఉంది, ఒక పక్కన వరి ప్యాడీ ఉంది మనకి, ఒక పక్కన ఆక్వా. గుంటూరు మీన్స్ హార్టికల్చర్, వైఎస్ఆర్ హార్టికల్చర్ మీ కాన్స్టిట్యున్సీలోకి వచ్చిందా? అంటే గేట్ ఒకటే తాడేపల్లిగూడెం, తాడేపూడి సంబంధం లేదు, గేట్ ఒకటి తాడేపల్లిగూడెం. ఓకే, అర్థమైందండి. వెనకాల ల్యాండ్స్ అన్ని ఉంగుటూరు కాన్స్టిట్యున్సీ. ఓకే, అర్థమైందండి. ఆ కాంపౌండ్ అంతా అది రిజర్వ్ ఫారెస్ట్లో ఉండేది, కాంపౌండ్ అంతా మీ కాన్స్టిట్యున్సీలోకి వచ్చింది. మీరు ఇప్పుడు మీ కాన్స్టిట్యున్సీ సో అన్బ్యాలెన్స్ ఉంది వెదరు, ఒక యుద్ధ ప్రాతిపదికన ఏమన్నా మీకు ఏదైనా ఫారెస్ట్ బెల్ట్ ఉంటే మీ కాన్స్టిట్యున్సీలో అది ఏమైనా అడాప్షన్ తీసుకుని ఒక ఎన్విరాన్మెంటల్ ఎన్జిఓతో టైఅప్ అయ్యి ఏదైనా ముందుకెళ్ళి ఆంధ్రప్రదేశ్లో లేని విధంగా ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారా? అంటే మాకు ఇంచుమించు ఒక 2,000 ఎకరాలు సుమారుగా ఫారెస్ట్ ల్యాండ్ ఉంది మా దగ్గర. దాన్ని కూడా డెవలప్మెంట్ చేసేటట్టు అంటే ఒక ఎన్విరాన్మెంట్ ఎన్జిఓ ద్వారా అవన్నీ కూడా డెవలప్మెంట్ చేసి అలాగే మనకి విలేజెస్లో కూడా బ్యాంబూ ట్రీస్ని అన్నింటిని కూడా ఎంకరేజ్ చేసి అంటే కాలువగట్ల మీద అయినా రోడ్లు వారినైనా వాటి ద్వారా కూడా అంటే మనకి ఎక్కువ ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది, అలాగే కార్బన్ డైఆక్సైడ్ని కూడా ఎక్కువగా అబ్జర్వ్ చేసుకుంటుంది. దాంతోపాటు మనకు ఆదాయం కూడా అంటే గ్రామాల్లో కూడా ఆదాయం కూడా పెరుగుతుంది. దాన్ని కూడా మేము ఒక ప్రణాళిక ప్రకారం వెళ్తున్నాం, ఆ ఆలోచన కూడా ఉంది మాకు. ఈ ఫారెస్ట్ ల్యాండ్స్లో కూడా అన్నిటిని కూడా డెవలప్మెంట్ చేసేటట్టు పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ చేసి దాని ద్వారా ఈ పర్యావరణాన్ని కూడా కాపాడుతూ
వాతావరణంలో కూడా అంటే దాని ద్వారా మార్పు వస్తుందని పూర్తిగా నమ్ముతున్నాను. వెరీ గుడ్ అండి. ఐ అప్రిషియేట్. అందరూ కూడా అప్రిషియేట్ చేయాలి. ఆంధ్రప్రదేశ్లో ఈ కాన్సెప్ట్ 175 కాన్స్టిట్యూన్సీలో ఎవరు ఇలా ఆలోచించలేదు ఏ ఎమ్మెల్యే. సో కాబట్టి నెక్స్ట్ మీకు ఈ ఈ అంటే ఆ ఎప్పుడైతే ఫారెస్ట్‌ని కూడా నేను దత్తత కింద తీసుకొని దాన్ని కూడా డెవలప్‌మెంట్ చేద్దాం అనుకుంటున్నాను. గొప్ప మీకు యాక్చువల్లీ దాన గుణం ఉంది కాబట్టి దత్తత అనేది కూడా ఒక టైప్ ఆఫ్ దానం. అంటే పంచభూతాలకి మీరు హెల్ప్ చేద్దాం అనుకుంటున్నారు. దీనికి మించిన బియాండ్ సర్వీస్ లేదు. సో అందరూ మనం మెచ్చుకోవాల్సిందే. ఆ ప్రాజెక్ట్ మీరు ముందుకెళ్ళండి. బట్ ఇంక మనకి పొలిటికల్‌కి వెళ్ళిపోదాం సార్. మన డెవలప్మెంట్ కన్నా అంతా ప్రేక్షకులంతా ఏంటి ఆయన ఏం క్లారిటీ ఇస్తారు, అసలు ఏంటి నెక్స్ట్ ఏంటి, ఆయన ఏమైనా మినిస్ట్రీ ప్రపోజల్ ఉందా, నెక్స్ట్ మినిస్ట్రీ అంటున్నారు ఆయనకి. ఒక పక్కన చూస్తేనే మైనస్ ఉంది, ఒక పక్కన చూస్తే 3 పార్టీలు ఫ్రిక్షన్ ఉంది. ఒక పక్కన టీడీపీ, యాక్చువల్లీ టీడీపీ కాన్స్టిట్యున్సీ ఇది. చాలా గ్రామాలు టీడీపీ కాన్స్టిట్యున్సీ అయినా మీకు అంటే చేశారు. యాక్చువల్‌గా ఇక్కడ కూడా చాలా మటుకి ఇది జనసేన కాన్స్టిట్యున్సీ అంటే వాళ్ళందరూ కూడా సర్వే చేసుకొని ఒక డిసైడ్మెంట్‌కి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఇక్కడ కూడా అన్నీ కూడా కేటాయించడం జరిగింది. అంటే ఇప్పుడు మన నెక్స్ట్ ఎలక్షన్ వస్తాయి, స్థానిక సంస్థల ఎలక్షన్స్ వస్తాయి. చాలా ఫ్రిక్షన్స్ వస్తుంది, చాలా హడల్స్ ఉంటాయి, చాలా బ్రేక్స్ ఉంటాయి. వాళ్ళతో ఎలా కోఆర్డినేట్ అవుతారు? ఒకటి కాదు 3 పార్టీలు. అంటే మాకంతా కూడా పైనుంచి ఒక ఆదేశాలు ఉన్నాయి. ఆదేశాల ప్రకారం వాళ్ళు ఏం నిర్ణయిస్తే వాటిలన్నిటిని కూడా ఇప్పటిదాకా కూడా మేము చాలా పదవులు వచ్చినాయి. అన్నిటిని కూడా ఒక షేర్ రూపంలో కలిసి అంటే 3 పార్టీలను కూడా కోఆర్డినేషన్ చేసుకుంటూ అందరినీ కలుపుకొని ఎవరికి ఇబ్బంది లేకుండా, అలాగే మా జనసేన పార్టీలో మా జన సైనికులు కానీ, వీర మహిళలు కానీ, మా నాయకుల్ని సాటిస్ఫై చేస్తూ, అలాగే తెలుగుదేశంలో వాళ్ళ కార్యకర్తలను కానీ వాళ్ళందరినీ కూడా సాటిస్ఫై చేస్తాం. అలాగే బీజేపీ వాళ్ళని కూడా అందరినీ కూడా కలుపుకొని అంటే యాక్చువల్లీ మీ అలా మీతో కానీ బీజేపీ పార్టీతో కానీ టీడీపీ వాళ్ళకి అవసరం లేదు. మీరు విత్డ్రా అయినా వాళ్ళు అత్యధిక మెజారిటీలో ఉన్నారు. వాళ్ళు ఎమ్మెల్యే సీట్లు మీకు ఇచ్చిన చాలా తక్కువ. రేపొద్దున స్థానిక సంస్థల్లో అదే రేషియోలో మీరు తీసుకుంటే ఇది జనసేన కాన్స్టిట్యున్సీ ఎలా అవుతుంది? మీరు నెక్స్ట్ ఎమ్మెల్యేగా జనసేనకి ఎలా నెగ్గగలరు? మీరు మీ క్యాడర్ ఎలా డెవలప్ అవుతుంది? ఇక్కడ అదే కాన్సెప్ట్లో కాకుండా మాకు ఇక్కడ ఎక్కడైతే ఉందో జనసేన మేము 50-50 కింద వెళ్తున్నాము. తెలుగుదేశం మేము కూడా మా దాంట్లో బీజేపీకి ఇస్తున్నాం. దాన్ని పూర్తిగా అంటే మాకు అక్కడ ఉన్న వాతావరణం అంతా తెలుసు. అందరం కూడా ఒకటే. అంటే ఇక్కడ జెండాలు వేరైనా మా జెండాలు వేరైనా అస్తిత్వంలో టీడీపీ ఉందా? కాదు, మా జెండాలు వేరైనా ఎజెండా ఒకటే. అంటే మాది అల్టిమేట్గా ఈ నియోజకవర్గాన్ని డెవలప్మెంట్ చేయాలని. అలాగే సార్, మీ అస్తిత్వంలో టీడీపీ ఉందా, బీజేపీ ఉందా? అందరూ కలుపుకోకపోవడం అంటే మీ అస్తిత్వంలో మీ ఇన్నర్గా టీడీపీ ఉందా? అంటే జనసేనకు తక్కువ 50-50 అనుకుంటున్నారు. దాంట్లో బీజేపీకి మీ దాంట్లోంచి ఇస్తారు. అంటే రేషియో అప్పుడు ఇచ్చినప్పుడు 50% అయినప్పుడు టీడీపీకే గెయిన్ ఉన్నట్టు, రేషియో ఎక్కువే ఉన్నట్టు. అలా కూడా ఇదంతా సమానంగా చూసుకుంటాయి. అంటే ఏదైతే మాకు మా అధిష్టానం నిర్ణయిస్తుందో దానికి తగ్గట్టుగానే మేము ముందుకు వెళ్తాం. దీన్ని కూడా ఎందుకంటే ఎక్కడా కూడా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ప్రజల శ్రేయస్సు, అలాగే మనకి ఈ రాబోయే తరాల భవిష్యత్తు కానీ, ఈ రాష్ట్ర భవిష్యత్తు కానీ ముందుండాలని ఆయన ఆలోచనతో మేము అంతా ముందుకెళ్తున్నాం. దాన్నే ఆయన అనుసరించి మేము కూడా ముందుకెళ్తాం. నెక్స్ట్ ఎలక్షన్లో కోయలేషన్లో మీకు పవన్ కళ్యాణ్ పార్టీ నుంచి మీ పార్టీ నుంచి మీకు సీట్ ఇవ్వలేదు, ఒకవేళ విడిపోయారు, గొడవ వచ్చింది, టీడీపీ వాళ్ళు మీకు ఎమ్మెల్యే సీట్ ఇస్తారు, టీడీపీకి వెళ్ళిపోతారా? మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏ నిర్ణయిస్తే దానికి అనుగుణంగా వెళ్తాం తప్ప టీడీపీకి వెళ్ళిపోమని ఆయన చెప్పరు కదండి. అది మీకు చెప్పేది అదే కంక్లూజన్. మేము రాజకీయాల్లో ఎంతసేపు ఉన్నా సరే నేను మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వెంటే నడుస్తూ ఉంటాం. ఆయన ఏం నిర్ణయిస్తే ఆ నిర్ణయానికి అనుగుణంగానే ముందుకెళ్తాను నేను. ఇక్కడ పాయింట్ సార్, ఇంత లాస్ట్ టైం నేను జస్ట్ లాస్ట్ మినిట్లో అడిగాను, గవర్నమెంట్ స్కూల్లో మీ పిల్లలు చదువుతున్నారా అంటే సరే జనరేషన్ మారింది అని అన్నారు. కానీ మీ బంధువులు, మీ కజిన్స్, మీ రిలేషన్, మీ వైఫ్ తరపు వాళ్ళు ఎవరైనా 10th క్లాస్ దాకా ఉన్నవాళ్ళు గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్నారా? అంటే అంత అద్భుతంగా మీ కాన్స్టిట్యున్సీలో డెవలప్ చేస్తున్నారు కదా, పాత గవర్నమెంట్ అయినా కొత్త గవర్నమెంట్ చేస్తున్నారు కదా, అలా ఏమైనా చదివించే అవకాశాలు ఉన్నాయా? అది మీరు ఏమైనా రోల్ మోడల్గా ఏమైనా తీసుకుంటారా మీ పిల్లల్ని దాంట్లో జాయిన్ చేసి? తప్పకుండా ఇప్పుడు ఆ స్కూల్ స్థాయిలో ఉన్న వాళ్ళందరినీ
అంటే గవర్నమెంట్ స్కూల్లో ఉన్నా ఇప్పుడు అందులో ఉంటే కంపల్సరీ మీ రిలేషన్ ఎస్పెషల్లీ మీ బ్లడ్ రిలేషన్లో కూడా తప్పకుండా. ఎందుకంటే ఇది ఎవిడెన్స్ తో నెక్స్ట్ ఇయర్ మేము షూట్ చేసుకోవచ్చా? తప్పకుండా ఎంతమంది మీ రిలేషన్ ని తప్పకుండా government school join చేస్తారా? నా కాన్స్టిట్యున్సీలో ఉన్న వాళ్ళని, నా రిలేషన్లో ఎవరిలో ఉన్నా వాళ్ళని చెప్తాను. ఎందుకంటే మా పిల్లలను కూడా ఇప్పుడు చదివించే వయసు కాదు. ఒకళ్ళు ఆల్రెడీ ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయింది, ఒకళ్ళు ఆల్రెడీ డిగ్రీలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇక్కడ చదివించేది. లేకపోతే ఈ రోజున పరిస్థితులు నేను గవర్నమెంట్ స్కూల్లోనే చదివించు. షూట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇయర్ మేము షూట్ చేసుకోవచ్చు. తప్పకుండా రోల్ మోడల్ ఎమ్మెల్యేగా మేము చూపించుకోవచ్చు. తప్పకుండా తప్పకుండా సుమన్ టీవీ ఎదురుకుండా చెప్తున్నారు మీరు. తప్పకుండా నాకు సత్యమేవ జయితే అది 100% కూడా నేను చెప్పేది ఉంటే చదివే వాళ్ళు ఉంటే వాళ్ళందరినీ కూడా చదివించగలం. అది సుమన్ టీవీ ప్రేక్షకులకు మరొకసారి విన్నవించుకుంటున్నాను. నెక్స్ట్ ఇయర్ అకాడమిక్ ఇయర్లో మనం ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు గారి యొక్క రిలేషన్ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో దగ్గరుండి జాయిన్ చేసింది మనం చూస్తాము. కొన్ని లక్షల మంది ఇది వీక్షిస్తారు. బెస్ట్ ఎమ్మెల్యేగా ఆయన ఈ కాన్సెప్ట్ మీద అవార్డు పొందుతారు. వాళ్ళు ఉంటే అదే మీ ఉంటేనే, అంటే ఉండకుండా ఉండరు కదా. మేబీ మీ అన్నదమ్ములు ఉండొచ్చు, లేదంటే మీ వైఫ్ తరపులు ఉండొచ్చు, మీ తాతగారు, మీ ఫోర్ ఫాదర్స్, నా కాన్స్టిట్యున్సీలో ఉన్న వాళ్ళని ఎవరినైనా సరే. అంటే బెస్ట్ ఎమ్మెల్యే ఎప్పుడు వస్తుందంటే గవర్నమెంట్ స్కూల్స్లో సీట్ లేదని చెప్పాలి. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ చెప్తున్నారు సారీ మేము ఇవ్వలేము అని. గవర్నమెంట్ స్కూల్ అంత డిమాండ్ కాదు. మా కూటమి ప్రభుత్వం లక్ష్యం కూడా అది. మీరు కూటమి ప్రభుత్వం అంటున్నారు. అసలు మీరు రేపొద్దున ఎలక్షన్కి ఇప్పటికే చాలా డిఫరెన్సెస్ కనపడుతున్నాయి. కొన్ని కొంతమంది మీకు నిన్న బొలిశెట్టి శ్రీనివాస్ గారు కూడా చాలా అసంతృప్తి వ్యక్తం చేశారు. సో కొంతమంది కార్యకర్తలు టీడీపీ వాళ్ళు మా మాట వినట్లేదను, మా డామినేట్ చేస్తున్నారు, చాలా అన్హ్యాపీగా ఉన్నాము అని. సో మరి అది ఎట్లా అంటే ఒక కుటుంబంలోనే రకరకాలుగా ఉంటాయి. అంటే రెండు విభిన్నాలు చిన్న చిన్నవి ఉంటాయి. అన్నిటిని కూడా సర్దుకుని మేము పూర్తి స్థాయిలో తీసుకెళ్ళగలిగే నమ్మకం ఉంది. తీసుకెళ్తున్నాం కూడా. నెక్స్ట్ జనసేన ఎమ్మెల్యేగా నిలబడతారు తప్పకుండా. నో డౌట్ అది మరి సత్యమేవ జయితే తప్పకుండా. అసలు తిరుగులేదు. అందరూ పార్టీని మారినట్టు అసలు అలాంటి మేము దీంట్లోనే ఇదే పార్టీలో కొనసాగుతాం. రేపొద్దున్న మీరు పార్టీ నిమిత్తం రాజకీయాలు చేసి సపోజ్ 50% టీడీపీకి ఇచ్చి 50%లో బీజేపీకి ఇచ్చిన తర్వాత ఇంటర్నల్ పాలిటిక్స్ బీజేపీకి 50%, టీడీపీ 50%, ఈ 50%లో కొంత భాగం బీజేపీ, అంతే కదా చెప్పారు. ఈ 50% కొంత భాగంలో మీరు అట్లాగే ఒప్పుకుని మీ కాన్స్టిట్యున్సీలో మీకు పట్టు ఉంటుంది కాబట్టి, మీరు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి, ఇప్పుడు మీరు ఎమ్మెల్యే కాబట్టి వాళ్ళకి ఇచ్చినట్టే ఇచ్చి మీ వాళ్ళని సపరేట్గా నిలబెట్టి రాజకీయం చేస్తారా మీరు? అందరినీ కూడా అంటే దీంట్లో ఎవరి పార్టీని వాళ్ళని అభివృద్ధి పరుచుకుంటారు అంతే తప్ప ఒకళ్ళ మీద ఒకళ్ళని చేసుకునేట్టు కాకుండా ఒక నమ్మకంతో, ఒకళ్ళ మీద ఒకళ్ళ నమ్మకంతో, అంటే ఎవరు యాక్షన్ ప్లాన్ వాళ్ళకుంటుంది కాబట్టి దాని ద్వారా వెళ్తారు తప్ప. అంటే నేను ఒక ఎమ్మెల్యేగా అందరికీ ఎమ్మెల్యే, ఒక పార్టీగా నేను జనసేన పార్టీ. ఇప్పుడు గ్రామంలో జనసేన కార్యకర్తలే గ్రామ ఇన్ఛార్జీలుగా ఉన్నారా? టీడీపీ కార్యకర్తలు కూడా పాత వాళ్ళు కూడా కంటిన్యూ అవుతున్నారా? వాళ్ళు మీతో కోఆర్డినేట్ అవుతున్నారా? మాకు 3 పార్టీ వాళ్ళు ఉంటారు. 3 పార్టీలు కలిసి కూర్చుని వాళ్ళు ఒక నిర్ణయం చేస్తారు. ఆ నిర్ణయం ప్రకారం వెళ్తాం. అంటే ఇదే కాన్సెప్ట్లో రేపొద్దున సీట్ల అనౌన్స్మెంట్, స్థానిక సంస్థల సీట్ల అనౌన్స్మెంట్ కూడా అలాగే జరుగుతుంది. ఇది మీరు పక్క అందులో తిరగలేదు. అందులో మా నియోజకవర్గంలోకి వచ్చేటప్పటికి అందరం కలిసి మాట్లాడుకునే చేస్తాం. అంటే ఈ కలిసి మాట్లాడుకోవడం అంటే కొన్ని వందల మంది పూల్ అవుతారు మీకు ప్రతి గ్రామం అంటే. అలా కాదు, మాకు 100 మందితో వాళ్ళ తరపున 3 పార్టీల తరపున ఒక్కొక్కళ్ళని పెట్టుకుని వాళ్ళ తరపున వాళ్ళు మాట్లాడుకొని డిస్కస్ చేసుకుని వెళ్ళాలని. ఇప్పుడు జనసేన ఎమ్మెల్యేలు ఉన్నారు టోటల్గా, దాంట్లో బెస్ట్ ఎమ్మెల్యే మీరు అనుకోవచ్చా అని మీరు ఏమైనా ఫీల్ అవుతున్నారా? అలా ఏమైనా వర్క్ చేశారా? మేము అందరం కూడా కలిపి అందరం బెస్ట్. నో డిఫరెన్స్. బాగా పరిపాలించడం వేరు, బాగా అడ్మినిస్ట్రేషన్ చేయటం వేరు. ఓకే, పవన్ కళ్యాణ్ గారు బాగా ఆయన అవుట్పుట్ బాగానే ఉంది, రాష్ట్ర అధ్యక్షుడిగా, డిప్యూటీ సీఎంగా బాగుంది. కానీ పోటీతత్వం, మంచి పోటీతత్వం కదా. మీ సహచరుడు బొలిశెట్టి శ్రీనివాస్ గారి కన్నా మీరు బాగా పరిపాలిస్తున్నారనే ఫీలింగ్ మీకు ఉందా? లేదు అనుకుంటే ప్రజల్లో ఉందా? లేకపోతే అసలు మీ ఆ పోటీలో లేరా? మీ అందరం కూడా ఎవరి కాన్స్టిట్యున్సీకి వాళ్ళు ఒకరికి మించి ఒకరు చేయాలనే పోటీతత్వం అందరిలోనే ఉంది. మీ అందరం ఒకరి మీద ఒకటి పోటీ పడి నేను బాగా చేస్తున్నా అనుకునే ధోరణిలో, అంటే ప్రజలకి అవసరమైన అన్నింటిని తీర్చే దాంట్లో జనసేన పార్టీ నుంచి ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. పథకాలన్నీ సక్రమంగా వెళ్తున్నాయని ప్రజల ఫీలింగ్. బట్ ప్రతిపక్షం లేదు. యాక్చువల్లీ వాళ్ళకి వచ్చిన 11 సీట్లకి ప్రతిపక్షం లేదు. ప్రతిపక్షం లేదు కాబట్టి మీలో అందరిలో ఈగో బయలుదేరింది అనేది
పబ్లిక్ ఒపీనియన్ అహంభావం వచ్చింది అని. అహంభావం అంటే ప్రజల దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళ సమస్యలు మేము అడగం కదా. సమస్య మేము అడగడానికి ఎప్పుడు అహంభావంకి మేము సంబంధం ఎప్పుడూ కూడా ఇంచుమించు మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ ఇంచుమించు 9 వరకు కూడా వాళ్ళందరికీ అందుబాటులో ఉండి వాళ్ళందరి సమస్య అంటే ఎక్కడో దుక్కున ఏదో ఒకటి చేసుకుంటూ ఉండొచ్చు. మేము ఎంతసేపు కూడా అలాంటి ధోరణిలో అయితే నా వరకు లేదు అసలు. అంటే కాన్స్టిట్యున్సీలో జనసేన కార్యకర్త కానీ, జనసేన ఇన్ఛార్జ్ కానీ, బీజేపీ వాళ్ళు కానీ మీ మీద ఏమాత్రం వ్యతిరేకత లేదని మీరు అనుకుంటున్నారా? తప్పకుండా ఎవరితోనే మీకు ఫ్రిక్షన్స్ లేవు, ఎవరితోనే మీకు గలాట లేదు. ఎవరితో లేదు. సో మీ మీద ఎవరు కంప్లైంట్ చేయలేదు. అసలు టీడీపీ ప్రెసిడెంట్ ఆర్ పవన్ కళ్యాణ్. ఎవరు కూడా అసలు మీ కోఆర్డినేషన్ వరం గారితో ఎలా ఉందని మినిస్టర్, సెంట్రల్ మినిస్టర్ గారితో బాగానే కలుస్తూ ఉంటాం. మనకి అంటే కావాలంటే కమ్యూనిటీ ఒకటని కలుస్తున్నారా లేదో అనుకుంటా. కమ్యూనిటీ కాదు, ఆయన ద్వారా కూడా మాది గణపురం మండలం వెస్ట్ గోదావరిలో ఉంది. దాని గురించి కూడా ఆయన ద్వారా కూడా కొన్ని కార్యక్రమాలను అభివృద్ధి కార్యక్రమాలను చేయించుకునే ఉద్దేశంలో పూర్తిగా ఆయనతో కూడా ఎప్పుడు వెళ్ళినా ఆయన ద్వారా కూడా ఏదన్నా మనం కాన్స్టిట్యున్సీ చేయించుకోవచ్చు ఆయన దగ్గర కూడా వెళ్ళడం జరుగుతుంది. కానీ మరి గణపవరం మండలం రెవెన్యూ పరంగా వెస్ట్ గోదావరిలో ఉంది, కానీ పోలీస్ మళ్ళీ ఎస్పీ ఏలూరు, అది కూడా మార్పించి అంటే అది చూడొచ్చు కదా. యాక్చువల్గా ముందు విడదీసినప్పుడు ఇది కూడా ఏలూరు జిల్లాలోనే ఉంది. తర్వాత దాన్ని పూర్తి స్థాయిలో అంటే అటు ఇటు కాకుండా విడదీసి దానివల్ల కూడా కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. దాన్ని కూడా అటు అయితే పూర్తి స్థాయిలో అటు కానీ ఇటు కానీ మార్చుకుని రేపు రాబోయే కాలంలో నిర్ణయిస్తాం అదంతా. కానీ మీ పార్టీ మీరు చెప్పే మాటల ప్రకారం మీ మూడు పార్టీలతో సఖ్యతగా వెళ్తామని మీరు అంటున్నారు, కానీ మీ ఇన్నర్ ఫీలింగ్లో ఇంకా ఏదో సంథింగ్ ఒక గ్యాప్ కనపడుతుంది మీ మాటల్లో. ఎక్కడ గ్యాప్ లేదు, ఎలాంటిది అలాంటి ఆలోచనే లేదు. అలా ఆలోచన ఎందుకు అనుకుంటున్నారు మీరు? అంటే పబ్లిక్ సోషల్ మీడియా ఎఫెక్ట్ కానీ మేము ఆల్రెడీ కాన్స్టిట్యున్సీలో కొంత సర్వే చేయడం వల్ల ఈయన అడ్మినిస్ట్రేషన్ ముగ్గురిని కలిపి ముందుకు వెళ్ళగలరా? బికాజ్ ఆఫ్ మీది సాఫ్ట్ నేచరే కదా, బికాజ్ ఆఫ్ సాఫ్ట్ నేచర్ కాబట్టి కలుపుకొని వెళ్ళగలరా? తప్పకుండా జనసేన ఎమ్మెల్యేగా ఈయన కుదురుకోగలరా? ఈ కాన్స్టిట్యున్సీని జనసేనగా చేయగలరా? తప్పకుండా చేస్తాం. మరి అలాంటప్పుడు టీడీపీ వాళ్ళు ఏం ఊరుకోరు కదా. మా కాన్స్టిట్యున్సీ అన్నప్పుడు ఎలా ఊరుకుంటారు? మీకు ఆహ్లాదంగా ఎలా వదిలిపెడతారు? తప్పకుండా మనం అభివృద్ధి చేస్తాం. అంటే ఈ నియోజకవర్గాన్ని కూడా గతంలో అన్నాడు ఏ ఎమ్మెల్యే చేయనట్టుగా మార్పు చూపిస్తూ ముందుకు తీసుకెళ్ళగానే పూర్తి నమ్మకం ఉంది. కేశవరం బ్రిడ్జి డిపిఆర్ ఎప్పుడు రెడీ చేద్దాం అనుకుంటున్నారు? 250 కోట్ల టర్న్ ఓవర్ ఉన్న కేశవరానికి బ్రిడ్జి లేదు, చాలా సఫర్ అవుతున్నారు. దాని మీద ఏమైనా ఫోకస్ చేశారా? దాన్ని కూడా అలాగే ఈ బ్రిడ్జిల నిమిత్తం మీ కాన్స్టిట్యున్సీలో ఎక్కడ పెండింగ్ ఉన్నాయి? దాంట్లో కూడా ఆల్రెడీ మాకు గుండుగోలు బ్రిడ్జ్ ఒకటి కంప్లీట్ అవుతుంది. అలాగే మనకి పోళ్ళ ఒకటి, ఉంగుటూరు ఒకటి, అలాగే మనకి ఇక్కడ నారాయణపురం బ్రిడ్జ్ ఒకటి, ఇవన్నిటిని కూడా ఒక ప్రయారిటీ ప్రకారం అన్నింటిని 1 by 1 అన్నింటిని కూడా కంప్లీట్ చేసుకున్నాం. చాలా బొబ్బిలి చాలా బ్రిడ్జ్ ఒకటి సంవత్సరాలు ఉంది. అయిపోయింది కదా బ్రిడ్జ్ కూలిపోయి. అన్నీ కూడా ఓల్డ్ బ్రిడ్జెస్ అవన్నీ ఉన్నాయి. అన్నిటిని కూడా ఒక ప్రయారిటీ ప్రకారం అంటే మనం ఒకేసారి అన్నీ చేయలేం. ఇప్పుడు రైల్వే ఓవర్ బ్రిడ్జెస్ తీసుకోవచ్చు, అలాగే వీటిని కూడా తీసుకొచ్చి ఒక 1 by 1 అన్నిటిని కూడా కంప్లీట్. నెక్స్ట్ మీరు అసెంబ్లీ సమావేశాల్లోకి మీరు ఏం మాట్లాడదాం అనుకుంటున్నారు? ఎంత టైం తీసుకుందాం అనుకుంటున్నారు? వాటిలన్నింటినీ కూడా అక్కడ టైంని బట్టి మాకు రోడ్స్ గురించి, స్కూల్స్ గురించి, అలాగే మాకు ఆక్వా కొల్లేరు ఉంది, అన్నిటిని గురించి కూడా అక్కడ టైం అక్కడ సిచ్యువేషన్ బట్టి ఇప్పుడు ఫిష్ హబ్ అండి మీ కాన్స్టిట్యున్సీ చాలా వరకు, బికాజ్ ఆఫ్ కొల్లేరు ఉంది, గుడ్ సాయిల్స్. ఈ ఫిష్ని వాల్యూ అడిషన్ ఎలా చేస్తారు? అంటే క్వాలిటీ ఆఫ్ ఫిష్ ఇక్కడ ప్రొడక్షన్ అవుతుంది, క్వాలిటీ ఆఫ్ సాయిల్స్. సో దీన్ని వాల్యూ అడిషన్ చేసేటప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్ అనేది లోకల్ ఫిష్కి ఉండదు, ఓన్లీ సీ ఫిష్గా ఉంటుంది. దీన్ని ఇంటర్నేషనల్ మార్కెట్ కింద మారిస్తేనే మీ వాల్యూ అడిషన్ అంటే వాల్యూ అడిషన్ ఇంటర్నేషనల్కి ఎక్స్పోర్ట్ చేసుకునేటట్టు ఇక్కడ కూడా చాలా ఉన్నాయి. మన గ్యాస్ కార్ప్ అని, ఒమేగా 3 ఎక్కువ రకరకాలు, అంటే ఎక్కడ బయట ఎక్కడ దొరకనట్టు ఆల్ ఓవర్ ఇండియాలో కూడా మన దగ్గర నుంచి ఎక్స్పోర్ట్. మీరు చెప్పే గ్యాస్ కార్ప్ నుంచి ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చా? తప్పకుండా, అంటే ఇప్పుడు దాకా ట్రై చేయలేదు, దాన్ని కూడా చేయొచ్చు. దాంట్లో ఆయిల్ ప్లెంటీ ఆఫ్ వాటర్స్ కదా, ఫీడ్ దాంట్లో దాన్ని కూడా ఇప్పుడు అంతా ట్రయల్ రన్లో ఒక అంటే ఈ ఇంక్యుబులేటర్, ఈ R&D ఎక్కడ చేస్తారు? మీకు అది మత్స్యశాఖ ఇంత డెవలప్మెంట్ ఉన్న ఎక్విప్మెంట్ ఉన్నది మేబీ ఒంగుటూరు కాన్స్టిట్యున్సీలో లేదు, వెస్ట్గోదావరిలో లేదు కదా. మనకి ఇది ఇవన్నీ కూడా బెంగాల్లో ఉంది ఒకటి, వెస్ట్ బెంగాల్ కోల్కతాలో ఉంది, అలాగే వేరే చాలా చోట్ల కూడా మన బెంగళూరు. ఒక ఇంక్యుబులేటర్ అడగొచ్చు కదా మీరు, మేము వాల్యూ అడిషన్ చేసుకోవడానికి, రీసెర్చ్ చేయడానికి ఒక ల్యాబ్ సపరేట్గా అడగొచ్చు కదా మీరు అసెంబ్లీలో రేపు. తప్పకుండా దాన్ని కూడా అసెంబ్లీలో అడగాలి కదా మీరు. అడుగుతాను తప్పకుండా, వాటిని రైట్ కదా యాక్చువల్లీ, కంపల్సరీ తీసుకెళ్దాం. పబ్లిక్ రైట్ అది.
ఎంతసేపు చేపలు పండించడం, చేపలు ఎత్తుకోవడం తప్ప వాల్యుయేషన్ లేకపోవడానికి అందరు రైతులందరూ కదా పాడైపోతున్నారు. ఆల్రెడీ మనకి అందరూ మైనస్లో ఉంటున్నారు. ఈ కూటమి ప్రభుత్వం కూడా అదే నిర్ణయం తీసుకుంది. ఏదైనా సరే ఏ ప్రోడక్ట్ మనకు ఇప్పుడు చేపలు అనే కాదు దేన్నైనా సరే ఒక వాల్యూ యాడెడ్ చేసి దాన్ని మార్కెటింగ్ చేసేటట్టు ఒక ప్రమోషన్ ద్వారా దాన్ని చేసేటట్టు కూడా పూర్తిగా సహాయం అందించేటట్టు సిద్ధంగా ఉంది. చంద్రబాబు నాయుడు చెప్పినట్టు ఒక ఎమ్మెల్యే ఒక ప్రాజెక్ట్ని తీసుకురామన్నారు. ఆ ప్రాజెక్ట్ ఇది అనుకుంటున్నారా? ఇంకేదన్నా మీకు మా దగ్గర ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెడతానికి ఒక ప్లాన్ చేస్తున్నాం. ఫుడ్ ప్రాసెసింగ్ అంటే మరి ఇక్కడ ప్యాడీ తప్ప, ప్యాడీ ఫిష్, ప్రాన్ తప్ప ఇంకేమి ఫిష్ ప్రాన్కి ప్రాసెసింగ్ చేసి ఎక్స్పోర్ట్ చేసి ప్రాసెసింగ్ అంటే అది జస్ట్ ఫ్రోజన్ చేస్తారు. ఫ్రోజన్ కాదు, దాన్ని వాల్యూ యాడెడ్ చేసి రెడీ ఫర్ కుక్ అన్నట్టు, అంటే కుకింగ్ చేసి అన్నిటిని కూడా రెడీగా చేసుకుని చేయడానికి. సో మీరు ఒక ఇంక్యుబులేటర్ అడిగితే కానీ ఇవన్నీ చేయలేరు. అదన్నీ కూడా ఆల్రెడీ చాలా మంది చేయడానికి ఇక్కడ రెడీగా ఉన్నారు. ప్లేస్ అది కూడా ఐడెంటిఫై చేస్తున్నాం అన్నిటిలో. సో ఇంకా మీ కుటుంబ నేపథ్యం? మాదంతా కూడా వ్యవసాయమే. అంటే గతంలో వరి పండించే వాళ్ళం, ఇప్పుడు చేపలు పండిస్తున్నాం మేము. దాని ద్వారానే ఫిష్ ట్రేడింగ్ అయినా ఇవన్నీ కూడా చేసుకుంటూ వెళ్తాం. మీ గ్రామం చిన్నండ్రకోళ్ళు అంటే పత్తేపురం అంట. పత్తేపురం అంటే మరి పత్తేపురం అని ఎందుకు పిలుస్తారండి? పత్తేపురం అంటే గతంలో పూర్వకాలం నుంచి అది యాక్చువల్గా చిన్నండ్ర కులం. అది కొలను అంటే మన కొల్లేరు ఆనుకుని ఉన్న అన్నిట్లు కూడా చిన్నండ్ర కులం. దాన్ని పత్తేపురం అంటే మనకి మాజీ మంత్రివర్యులు కీర్తిశేషులు చింతలపాటి వరప్రసాద మూర్తిరాజు గారు అంటే ఆయన గ్రామం అది కూడా. ఆ గ్రామాన్ని నుంచి నేను వచ్చిన ఆయన ఒక 7 సార్లు ఎమ్మెల్యేగా చేశారు, మినిస్టర్గా కూడా ఆయన చేశారు. అనేక 1967, 72 అంటే ఆయన ఈ కాన్స్టిట్యున్సీలో ఫస్ట్ ఆయన ఎమ్మెల్యే 2 సార్లు. నెక్స్ట్ ఎమ్మెల్యే మీరు ఉంగుటూరులో. సో మీ గ్రామానికి ఎస్పెషల్లీ మీ గ్రామానికి గాంధీ భవన్ ఉంది మీ గ్రామంలో. సో బౌండరీలో ఉన్నట్టుగా ఉంది. అది పెద్ద నిండకొల్లో ఉంది. మీ గ్రామానికి వాటర్ ప్రాబ్లం చాలా ఉంది. ఇక్కడ నుంచి పైప్ లైన్ ద్వారా వెళ్తుంది. మీ గ్రామాన్ని ఒక మోడల్ విలేజ్గా ఏమైనా చేద్దాం అనుకుంటున్నారా? ఏమైనా దత్త తీసుకుంటారా? అడాప్షన్ తీసుకుంటారా? అన్ని గ్రామాలను కూడా, మా గ్రామంతో అన్ని గ్రామాలను కూడా డెవలప్మెంట్ చేస్తున్నాం. అంటే ఒక గ్రామానికే కాదు, మా గ్రామం కూడా చాలా మటుకు చాలా పనులు. అంటే మోదీజీ చెప్పిన కాన్సెప్ట్ ఒక్కొక్క ఎంపీ ఒక గ్రామం తీసుకోమని, ఒక ఎమ్మెల్యే తీసుకోమని చెప్పి కూడా జరిగింది. మేము కూడా తీసుకుంటాం, తప్పకుండా తీసుకుని వాటిని కూడా అభివృద్ధి చేస్తాం. అంటే ఆ కాన్సెప్ట్లో గతంలో కూడా అనేక చేసాం. స్కూల్స్ అన్నీ కూడా ఇందులో లేనప్పుడు కూడా నేను ఒక ఎమ్మెల్యే కాకముందు కూడా డెవలప్మెంట్ యాక్టివిటీలో మేము ముందుండి అన్నీ కూడా చేసేవాళ్ళం. ఇంకా ఏమైనా సరే అంటే నేను కూడా ఒక విలేజ్ కాకుండా అన్నిటిని కూడా డెవలప్మెంట్ చేసి ప్రణాళిక ప్రకారం చేస్తాను అదంతా. సరే అండి, నమస్తే అండి. సుమన్ టీవీ ప్రేక్షకులకి ఈరోజు ఒక చక్కటి విజన్తో ఒక న్యూ ఎమ్మెల్యే, ఒక కొల్లేరు గ్రామం నుంచి వచ్చిన ఎమ్మెల్యే, గతంలో వరప్రసాద్ మూర్తిరాజు గారు ఆయన విద్యాదాత, ఆ తర్వాత ఈయన కూడా విద్యాదాత కాకపోయినప్పటికీ ఒక ట్రస్ట్ పెట్టి అన్నదానం చేయటం, అలాగే కొంతమంది ఎంటర్ప్రెన్యూర్ అవడానికి కారణం అవటం, ఎంతోమందిని ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయటం జరిగింది. ఇది ఈ ఉంగుటూరు కాన్స్టిట్యున్సీ ప్రజలకి ఒక విధంగా ఒక అదృష్టభావంగా భావించవచ్చు మనం. సో తప్పనిసరిగా మనం అందరూ సపోర్ట్ చేస్తే ఆయన కాన్స్టిట్యున్సీని బెస్ట్ ఎమ్మెల్యేగా అవార్డు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. దానికి మనం వెయిట్ చేద్దాం. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఆయన పిల్లల్ని కూడా గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేద్దాం ఉన్నారు. మళ్ళీ అప్పుడు కలుద్దాం.